హలో ఎవ్రీబడి. వెల్కమ్ టు అవర్ సెషన్ టుడే. మనం ఈరోజు పవర్ ఆఫ్ నౌ సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు భగవద్గీత శ్లోకతో మొదలు పెట్టుకుందాం. మనకి సాయిలత మేడం భగవద్గీత శ్లోక చదువుతారు ఈరోజు. చాప్టర్ 2 శ్లోక నెంబర్ 51. ఓవర్ టు యూ సాయి మేడం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. పదచ్ఛేదం. కర్మజం బుద్ధియుక్త హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంతి అనామయం. ప్రతిపదార్థం. హి ఎంచేతంటే బుద్ధియుక్తాః సత్వబుద్ధి కలిగిన మనీషిణః జ్ఞానులు కర్మజం కర్మల వల్ల కలిగే ఫలం ఫలితాన్ని త్యక్త్వా విడిచి జన్మబంధ వినిర్ముక్తాః జన్మ అనే బంధం నుండి విడివడి అనామయం దుఃఖరహితమైన పదం పరమపదాన్ని గచ్చంతి పొందుతారు. ఎంచేతంటే తాత్పర్యం. ఎంచేతంటే సత్వబుద్ధి గల జ్ఞానులు కర్మల వల్ల కలిగే ఫలితాన్ని విడిచి జన్మ అనే బంధం నుండి విడివడి దుఃఖరహితమైన పరమపదాన్ని పొందుతారు. ధ్యాన వివరణ. బుద్ధి ఉన్నవాడు అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాడు అన్నమాట. ఆధ్యాత్మిక పరిభాషలో బుద్ధి అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం అంటే జనన మరణ చక్ర విశేష పరిజ్ఞానం. ఆత్మజ్ఞానులు వివేకవంతులు, జనన మరణ చక్ర విశేష పరిజ్ఞానం కలవారు. వారు కర్మల వల్ల లభించే ఫలాలను ఎంతమాత్రం ఆశించరు. ఆత్మజ్ఞాని మంచి చెడులను రెంటినీ ఎప్పుడూ వదిలేస్తాడు. ఆత్మజ్ఞాని కేవలం మరింత యోగం కోసమే పరితపిస్తాడు. ఆత్మజ్ఞాని కేవలం మరింత అవగాహన కోసమే యోగ సాధనలు చేస్తుంటాడు. వివేకవంతులు వారి వివేకపూరిత జ్ఞానమయ కర్మల ద్వారా శాశ్వతమైన దుఃఖరహిత పదాన్ని మోక్షాన్ని పొందుతారు. ఆత్మనో మోక్షాయ జగద్ధితాయ చ. మొదట ఆత్మకు మోక్షం, తరువాతనే జగద్హితం కదా. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ అండి. బాగుంది. ఆత్మజ్ఞానం, ఇంటెలిజెన్స్. యా, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ప్రసాద్ గారు అందరూ జాయిన్ అయ్యారు. హాయ్ శిరీష. సో ఈరోజు మనం 3rd చాప్టర్ స్టార్ట్ చేసుకున్నాం. సో ఫస్ట్ సెకండ్ చాప్టర్లో మెయిన్ మనం ఈగో గురించి బాగా డీప్గా తెలుసుకున్నాము. అండ్ రోజు మన నోట్స్తో ఐ థింక్ ఎవ్రీబడి హ్యాస్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈగో ఈజ్. కంప్లీట్గా దాని గురించి తెలుసుకుంటున్నాము. 3rd చాప్టర్ వచ్చేసి మూవింగ్ డీప్లీ ఇన్ టు ద నౌ. అంటే ఆ డీప్లీ అన్నప్పుడు నాకు ఏమర్థమైందంటే సోఫార్ ఈయన కొంచెం సూపర్ఫిషియల్గా చెప్పారు అని అన్నమాట. అంటే ఇంకా చాలా లోతుగా తెలుసుకోవాల్సింది ఉంది ఈ ప్రస్తుత క్షణం గురించి అని. డోంట్ సీక్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మైండ్. డోంట్ సీక్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మైండ్ అంటే ఇదే మనం ఈగో గురించి తెలుసుకున్నాం. మైండ్తో పాటు ట్రావెల్ చేయటం ఆపేయమని, మనల్ని మనం మైండ్తో ఐడెంటిఫై చేసుకోవటం ఆపేయాలని. ఐ ఫీల్ దట్ దెర్ ఇస్ స్టిల్ ఎ గ్రేట్ డీల్. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నారు ఆడియన్స్లో ఒక ఆయన, ఇదంతా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లో ఉంది కాబట్టి క్వశ్చన్ ఏంటో చూద్దాం. I feel that there is still a great deal I need to learn about the workings of my mind before I can get anywhere near full consciousness or spiritual enlightenment. ఏమడుగుతున్నారు? బిఫోర్ ఆ ఎన్లైటన్మెంట్, ఆ మోక్షం అనేది ఏదైతే ఉందో దాన్ని తెలుసుకునే ముందు ఇంకా నేను ఏదో తెలుసుకోవాలి, మైండ్ చేసే గేమ్స్ గురించి ఇంకా ఏదో లోతుగా తెలియాలి అని అడుగుతున్నారు ఆయన. అంటే ఇప్పుడు ఎకార్ట్ టోల్ గారు ఏం చెప్తున్నారు? నో యూ డోంట్. ఫస్ట్ థింగ్ నాకు ఇక్కడ మన ప్రసాద్ మారోజు గారు ఆయన గుర్తొచ్చారు. ఫస్ట్ టైం ఆయన జాయిన్ అయినప్పుడు నేను ఇదే అన్నాను, నేను చాలా దూరంగా ఉన్నానండి దీన్ని తెలుసుకోవటం గురించి. అంటే నేను వెంటనే అన్నాను, లేదు సార్, యు వెరీ క్లోజ్ టు ఇట్, యు ఆర్ హియర్ అని. నాకు అది వినంగానే అదే అనిపించింది వెన్ ఐ రెడ్ దిస్.
The problems of the mind cannot be solved on the level of the mind. మనం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకునేదే మైండ్తో కాబట్టి దాని సొల్యూషన్ మైండ్తో ఆలోచిస్తే రాదు. యూ హ్యావ్ టు గో బియాండ్ ద మైండ్ టు ఫైండ్ ద సొల్యూషన్. ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ కెన్ నెవర్ బీ ఎట్ ద సేమ్ లెవెల్. So once you have understood the basic dysfunction, there isn't really much else that you need to learn or understand. ఒకసారి మనకి ఏంటో తెలిసింది బేసిక్. సెకండ్ చాప్టర్ అంతా అదే చెప్పారు. ఏంటి అది ఈగో మైండ్ గురించి చెప్పారు. దాని నుంచి ఎక్కడ వస్తుంది, ఫియర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ఫియర్ లోతుల్లోకి వెళ్ళి ఆ ల్యాక్ కాన్షియస్నెస్ నుంచి వస్తుంది. ఇదంతా చాలా తెలుసుకున్నాం డీప్గా. అంతవరకు సరిపోతుందని చెప్తున్నారు. స్టడీయింగ్ ద కాంప్లెక్సిటీస్ ఆఫ్ ద మైండ్ మే మేక్ యూ అ గుడ్ సైకాలజిస్ట్, but doing so won't take you beyond the mind, just as the study of madness isn't enough to create sanity. అంటే ఏంటి, మనం ఎంత దాంట్లోనే ఇంకా ఏం చేస్తుంది, ఇంకా మైండ్ ఏం చేస్తుంది, ఇంకా ఈగోలో ఇంకెన్ని ట్రేసెస్, ఎన్ని షాడోస్ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకునే కొద్దీ మనం ఒక సైకాలజిస్ట్ లాగా దాన్ని విశ్లేషిస్తున్నాం. కానీ దాని నుంచి బయటపడటం ఎలాగా దాని మీద ఫోకస్ అది ఉండాలి. దట్స్ వేర్ అందులో నుంచి బయటపడటానికి మనకు మార్గం దొరికేది. యూ హ్యావ్ ఆల్రెడీ అండర్స్టూడ్ ద బేసిక్ మెకానిక్స్ ఆఫ్ ద అన్కాన్షియస్ స్టేట్. అన్కాన్షియస్ స్టేట్ అంటే మనకి స్పృహ లేని స్థితి. మనం ఈ థింకింగ్ ఇదంతా చేసేది ఏంటంటే ఆ స్పృహ లేని స్థితి. ఆ ఈగో మైండ్ చేసే గేమ్స్ అన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ఐడెంటిఫికేషన్ అనేది, విచ్ క్రియేట్స్ ఎ ఫాల్స్ సెల్ఫ్, ద ఈగో, యాజ్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ యువర్ ట్రూ సెల్ఫ్ రూటెడ్ ఇన్ ద బీయింగ్. ఆ ఈగో మైండ్ చేసేదంతా అదేం చేస్తుంది, ఇట్ ఈస్ సబ్స్టిట్యూటింగ్ ఫర్ ద బీయింగ్. అదే మనకి నేర్చుకునేది ఏంటంటే ఆ మైండ్ చేసే గేమ్స్, ఆ పవర్ గేమ్స్ కానీ, నేను ఇంకొకరి కంటే గొప్పగా ఉండాలి, ఇంకొక థింగ్స్తో నేను ఐడెంటిఫై అవ్వాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నవి ఏంటంటే మనకి సాటిస్ఫాక్షన్ కోసం, మనకు ఆ ప్లెజర్ మూమెంట్ రావటం కోసం, హ్యాపీనెస్ రావటం కోసం ఈ ఈగోని సబ్స్టిట్యూట్గా వాడుకుంటున్నాం అది చేసే గేమ్స్ అన్ని. యూ బికమ్ యాజ్ అ బ్రాంచ్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద వైన్, యాజ్ జీసస్ పుట్స్ ఇన్. అదేంటంటే మనకి ఆ మూలం నుంచి విడిపోయి ఒక బ్రాంచ్ కట్ ఆఫ్ లాగా ఈగోతో ఐడెంటిఫై అవటం అంటే విడిపోతున్నాం దాని నుంచి, ఆ రూట్స్తో పాటు ఉండకుండా, బీయింగ్తో పాటు ఆ మూలంతో ఉండకుండా. ద ఈగోస్ నీడ్స్ ఆర్ ఎండ్లెస్. ఇట్ ఫీల్స్ వల్నరబుల్ అండ్ థ్రెటెన్డ్ అండ్ సో లివ్స్ ఇన్ అ స్టేట్ ఆఫ్ ఫియర్ అండ్ వాంట్. అంతే కదా, మనం అదే ఆ ట్రీ పిక్చర్ మీకు చూసినప్పుడు ఆ ఫియర్ అనే దాన్ని ట్రంక్ లాగా చూపించి కింద ల్యాక్ కాన్షియస్నెస్ ని రూట్ లాగా చూపించాను. అండ్ దెన్ ఆ బ్రాంచెస్ ఇంకా ఎనార్మస్. ఆ ఈగోలో ఇప్పుడు మనం నేర్చుకునేది మెయిన్ బ్రాంచెస్ నేర్చుకుంటున్నాం, దాని నుంచి ఇంకో సబ్స్టిట్యూట్ లాగా చిన్న చిన్న కొమ్మలు ఎన్నో వస్తాయి. అంటే ఈగోకి ఎన్నో షాడోస్ ఉన్నాయని. అట్లా ఎప్పుడు ఆ ఫియర్ లోనూ ఆ వాంట్ ఇంకా ఏదో కావాలి అన్న స్థితిలోనే ఉంటుంది ఆ ఈగో మైండ్ తో ఐడెంటిఫై అయినప్పుడల్లా. Once you know how the basic dysfunction operates, there's no need to explore all its countless manifestations. No need to make it into a complex personal problem. ఇంకా దాంట్లోనే తవ్వుకుంటా ఉండక్కర్లేదు. The ego, of course, loves that. It is always seeking for something to attach itself to in order to uphold and strengthen its illusionary sense of self, and it will readily attach itself to its problems. ఎప్పుడు ఎక్కడ ప్రాబ్లం దొరుకుతుందో దానికి తో పాటు అటాచ్ అవుదాం అన్నట్టే చూస్తుంది అనమాట, ఒక మ్యాగ్నెట్ అతుక్కున్నట్టు. దిస్ ఈస్ వై ఫర్ సో మెనీ పీపుల్ అ లార్జ్ పార్ట్ ఆఫ్ దేర్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ ఇంటిమేట్లీ కనెక్టెడ్ విత్ దేర్ ప్రాబ్లమ్స్. అందుకని ఎప్పుడు ఆ ప్రాబ్లమ్స్ తోనే ఐడెంటిఫై అవుతా ఎక్కువ కంప్లైంట్ చేయటం అనేది ఇదంతా దీనివల్ల వచ్చేదన్నమాట. వన్స్ దిస్ హ్యాస్ హ్యాపెండ్, ద లాస్ట్ థింగ్ దే వాంట్ టు డూ ఇస్ బికమ్ ఫ్రీ ఆఫ్ దెమ్. దట్ వుడ్ మీన్ లాస్ ఆఫ్ సెల్ఫ్. అంత ఐడెంటిఫై అయిపోయి ఇదే నేను అన్నప్పుడు ఇంకా దాంట్లో నుంచి బయటికి రావటం అనేది, దట్స్ ద లాస్ట్ థింగ్ దే వాంట్ టు డూ. దే డోంట్ వాంట్ టు లెట్ గో ఆఫ్ దట్ పెయిన్. There can be a great deal of unconscious ego investment in pain and suffering. అట్లా ఆ దుఃఖంలోనే ఉండిపోతారనమాట, అన్కాన్షియస్ గా తెలియకుండా ఆ రిపీటెడ్ థాట్ ప్యాటర్న్స్ తో కానీ అదే దాంట్లో ఉండిపోతూ ఉంటారు. వాళ్ళకి ఇదే బాగుంది, నేను ఇంకా దీని నుంచి బయటికి రాను అన్న స్టేట్ లో ఉంటారు. ఇదంతా ఏంటంటే అన్కాన్షియస్ గా జరుగుతుంది. మన కాన్షియస్ గా నాకు పెయిన్ కావాలి అనుకోకపోవచ్చు, బట్ వాళ్ళు చేసే ఆ ప్యాటర్న్స్, ఆ థాట్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోనే ఉంచుతాయి అనమాట. ఎప్పుడు నాకు హస్బెండ్ గురించి కంప్లైంట్ చేస్తాను, నా నైబర్స్ గురించి కంప్లైంట్ చేయాలి అంటే ఎవరు వింటారా ఆ కంప్లైంట్స్, ఎవరిని జడ్జ్ చేద్దామా అన్నట్టు ఆ మైండ్ సెట్ లోనే ఉంటారనమాట.
సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏం చెప్తున్నారు? వన్స్ యూ రికగ్నైజ్ ద రూట్ ఆఫ్ అన్కాన్షియస్నెస్ యాజ్ ఐడెంటిఫికేషన్ విత్ ద మైండ్, విచ్ ఆఫ్ కోర్స్ ఇంక్లూడ్స్ ద ఎమోషన్స్, యూ స్టెప్ అవుట్ ఆఫ్ ఇట్. ఇక్కడ ఏం చెప్తున్నారు? నువ్వు రికగ్నైజ్ చేసావు, నీకు ఏ థాట్ ప్యాటర్న్ అయితే రన్ అవుతుందో దానికి రూట్ కాజ్ ఏంటి, ఎందుకు నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఇదే దీనిలో ఆ లూప్ లో ఉండిపోతున్నాను ఏంటి అనేది కొంచెం డీపర్గా వెళ్ళి ఐడెంటిఫై చేసి అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకున్నావో, అది ఆ ఎమోషన్స్ అయి ఉండొచ్చు, థాట్స్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే, దెన్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ లూప్ లో నుంచి బయటకు వచ్చే మార్గం అది. యూ బికమ్ ప్రెసెంట్. వెన్ యు ఆర్ ప్రెసెంట్, యూ కెన్ అలౌ ద మైండ్ టు బీ యాజ్ ఇట్ ఈస్ వితౌట్ గెటింగ్ ఎంటాంగిల్డ్ ఇన్ ఇట్. అప్పుడు ఏంటంటే మన అబ్జర్వర్ స్టేట్ లో ఉండి చూస్తున్నాం. అప్పుడు ఆ మైండ్ ఏం చేస్తుందో చూస్తున్నాం. అంటే ఆ మైండ్ తో పాటు ఐడెంటిఫై అవ్వకుండా మైండ్ ఇలా ఆలోచిస్తుంది అని పక్క నుంచి చూస్తున్నాం అంతే. దాంతో పాటు వెళ్ళిపోవట్లేదు మళ్ళీ ఆ లూప్ లోకి. ద మైండ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ డిస్ఫంక్షనల్, ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ టూల్. మైండ్ అనేది మనకి ఇచ్చింది అదేమి ఒక పనికిరాని వస్తువు, ఒక ఒక డిస్ఫంక్షనల్ అంటే దానికి ఒక ఫంక్షన్, దానికి ఒక వాల్యూ లేదు అన్నట్టు కాదు. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ టూల్. Dysfunction sets in when you seek yourself in it and mistake it for who you are. మిస్టేక్ అది డిస్ఫంక్షనల్ గా ఎప్పుడవుతుందంటే అది దాంతో పాటు మనం ప్రయాణం చేసేస్తున్నప్పుడు, అది ఎటు మనకి 5 సెన్సెస్ మన కంట్రోల్లో లేకుండా అవి మనల్ని రన్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఏది చూసినా అది కావాలనిపించినప్పుడు, పక్కన వాళ్ళని చూస్తే ఇంకా వాళ్ళకంటే ఇంకా నేను ఎక్కువ ఏదో చేసేయాలి అన్నట్టు ఆ పవర్ స్ట్రగుల్లో కానీ, నేమ్ అండ్ ఫేమ్ గేమ్స్ లో కానీ వాటిలోకి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా డిస్ఫంక్షనల్ వే ఆఫ్ థింకింగ్. దట్ ఈస్ ఐడెంటిఫైయింగ్ విత్ ద మైండ్ అండ్ గోయింగ్ క్యారీడ్ అవే విత్ ఇట్. It then becomes the egoic mind and takes over your whole life. అదే egoic mind, అది మన పర్సనాలిటీ అయిపోతుంది. దాంతో మనకు హోల్ లైఫ్ అట్లాగే రన్ చేస్తాం. దీనికి సంబంధించి నాకు ఒక ఇంట్యూటివ్ థాట్ లాగా ఒక 2-3 months అవుతుందేమో. నాకేమనిపించిందంటే, ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ ఆన్ ద కౌచ్ అండ్ థింకింగ్ కూడా కాదు, జస్ట్ ఆటోమేటికల్ గా మైండ్ లో ఎందుకో వచ్చింది. అందరూ ఇప్పుడు స్పిరిచువల్ లీడర్స్ ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ థింగ్ చెప్పేది ఏంటంటే ఆత్మజ్ఞానం. చెప్పాలి అంటే ఫస్ట్ థింగ్ చెప్పేది, యూఆర్ నాట్ దిస్ మైండ్, యూఆర్ నాట్ దిస్ బాడీ. ఈ రెండు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ చెప్పేది ఇదే. నా మైండ్లోకి ఏమొచ్చిందంటే, వెన్ ఐఎమ్ నాట్ దిస్ మైండ్, అసలు వెన్ ఐఎమ్ నాట్ దిస్ బాడీ, ఈ బాడీ నాకు ఎందుకు ఉంది, నాకు ఈ పరమాత్మ దేవుడు నాకు ఈ బాడీ ఇచ్చి భూమి మీదకి పంపించాడు, ఇక్కడికి వచ్చి వీళ్ళు ఎందుకు ఇట్లా అంటున్నారు, వై ఆర్ దే సేయింగ్ ఐఎమ్ నాట్ దిస్ బాడీ. సేమ్ థింగ్, ఈ బాడీ ఇచ్చి మైండ్ వాడుకోమని, అంటే డే టు డే యాక్టివిటీస్ నాకు వాడుకోమని మైండ్ ఇచ్చారు కొంచెం ఆలోచనతో. వై ఆర్ దే సేయింగ్ ఐఎమ్ నాట్ దిస్ మైండ్ అని ఆ ఆలోచన నాకు వచ్చింది. వచ్చినప్పుడు నాకు ఇమీడియట్ గా అదొక ఏదో ఒక పోయం లాగా బయటకు వచ్చింది, విచ్ వాజ్ వెరీ అన్యూజువల్. నాకే నేనేనా ఇది అన్నట్టు. అదేంటంటే, వజ్రతుల్యమైన నా దేహం బంగారు కాంతులతో వెదజల్లుతోంది అని వచ్చింది. నాకే సర్ప్రైజింగ్, నేను ఇట్లా కవిత్వాలు మొదలు పెడుతున్నాను అనుకున్నాను. తర్వాత వెన్ ఐ థాట్ ఆ పర్టికులర్ దాని గురించి ఆలోచిస్తే, నాకు అక్కర్లేనిది అసలు దేవుడు నాకు ఎందుకు ఇస్తాడు? ఇఫ్ ఐ డోంట్ నీడ్ దిస్ బాడీ, వై వుడ్ యూ గివ్ ఇట్ టు మీ? ఈ బాడీని నీకు ఇచ్చి, అసలు మనం జన్మ తీసుకునేది ఎందుకంటే మన సోల్ కాన్షియస్నెస్ ని పెంచుకోవటానికి. ఈ భూమి అనేది ఒక స్కూల్ లాగా అనుకుంటే, ఈ స్కూల్లోకి వచ్చి మనం పాఠాలు, అంటే మనం తెచ్చుకున్న ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏదో ఉంది. వెరీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ మన చుట్టూతా ఉన్నారు అంటే వాళ్ళని మనం ఎంచుకున్నాం. వీళ్ళ దగ్గర నుంచి నాకు యాంగర్ లెసన్ తెలుసుకోవాలి, వీళ్ళ దగ్గర నుంచి నేను పేషెన్స్ నేర్చుకోవాలి, వీళ్ళ దగ్గర నుంచి ఫియర్ ఓవర్కమ్ అవటం ఎలా తెలుసుకోవాలి. వీళ్ళందరిని దగ్గర నుంచి నేను పక్కన పెట్టుకొని ఈ స్కూల్, భూమి అనే స్కూల్ కి వచ్చాను. ఇక్కడ రావటానికి నేను వేసుకోవాల్సిన చొక్కా, ఈ షర్ట్ ఈస్ దిస్ బాడీ, ఫిజికల్ బాడీ. సో అది నేను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి, దానికి మంచి ఫుడ్ పెట్టడం కానీ, ఈ పంచేంద్రియాలు జాగ్రత్తగా వాడుకొని, అంటే దానికి ఇన్పుట్ అంతా మనం నోట్తో తినే ఫుడ్ కాదు, చెవులతో వినేది. ఎలాంటివి వింటున్నాం మన రోజు? ఈ సత్సంగ్ లాంటి ఒకళ్ళు ఎవరైనా స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ చెప్పినవి వింటున్నానా, లేకపోతే కంటిన్యూస్ గా ఎవరితోనో గాసిప్ చేసి కంప్లైంట్స్ వింటున్నానా? ఇంకొకరిని ఈ కళ్ళతోనే ఏదైనా వస్తువు కానీ మనిషిని కానీ చూసినప్పుడు నా కళ్ళతో నేను ఎవరినన్నా జడ్జ్ చేస్తున్నానా? అది పూర్తిగా నేను అనుభవిస్తున్నాను. ఆ ప్లెజెంట్, అంటే
ఒక సన్‌సెట్ కానీ, ఒక పువ్వుని కానీ, ఏదైనా నేచర్‌ని కానీ, ఒక మనిషిలో కూడా దైవత్వాన్ని చూడగలుగుతున్నానా ఈ కళ్ళతో? లేకపోతే చూడంగానే ఒక వైలెంట్ సైట్ లాగా, అదొక జడ్జ్‌మెంట్ లాగా చూస్తున్నానా? ఇవన్నీ నాకు ఆ తలంపులోకొచ్చినియి ఆ టైంలో. అప్పుడు అనిపిచ్చింది, దిస్ ఈజ్ మై బాడీ. ఐ యామ్ ద కేర్ గివర్ ఆఫ్ దిస్ బాడీ. ఐ యామ్ దిస్ బాడీ అని ఆ స్టేట్మెంట్‌ని నేనే రీరైట్ చేసుకున్నా. యెస్, ఐ యామ్ దిస్ బాడీ, బట్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు గెట్ ఐడెంటిఫైడ్ విత్ ఇట్. ఐ యామ్ గోయింగ్ టు టేక్ గుడ్ కేర్ ఆఫ్ ఇట్. దేహమే దేవాలయం అని ఎందుకన్నారు? జీవుడికి ఉన్న మనకి గర్భగుడిలో దేవుడు లాంటి జీవుడికి బాడీ అంతా దేవాలయం లాంటిది. మనకది ఎంతో పవిత్రంగా చూసుకోవాల్సింది. అది ఒకటైతే మైండ్ గురించి నాకేమనిపించింది, వై ఆర్ దే సేయింగ్ ఐ యామ్ నాట్ దిస్ మైండ్? మైండ్ నాకిప్పుడు నేనొక పని చేయాలంటే ఆ ఆలోచన ఒక ఆలోచన కావాలి నాకు. యెస్. అంతవరకే వాడుతున్నానా? ఆ గేమ్ ఏదైతే ఇప్పుడు ఎకార్ట్ టోల్ గారు ఈ బుక్‌లో చెప్తున్నారో, ఆ లూప్‌లోకెళ్ళిపోయి దాంట్లో నుంచి స్టోరీస్ క్రియేట్ చేసుకొని, ఒక పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌ని నాకు నేను క్రియేట్ చేసుకుంటున్నానా? అన్నది అనిపిచ్చింది నాకు. సరే, బాడీ ఇచ్చారు, నాకర్థమైంది. ఆ బాడీ నాకొచ్చింది, ఎంతో లైన్‌లో నుంచుకొని, అడుక్కొని నాకొక్క ఛాన్స్ ఇవ్వండి. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని మళ్ళీ ఇక్కడ ఈ భూమి మీదకొచ్చాం. అయ్యో! నేను మర్చిపోయాను ఆ లెసన్ నేర్చుకోవటం. నేను భూమి మీదకెళ్ళి, నేను మళ్ళీ ఆ మాయలో పడిపోయి, మళ్ళీ ఏదో డ్రామా యేసేసాను. ప్లీజ్ ఒక్క ఛాన్స్ అని బాడీ తెచ్చుకున్నాం. ఓకే. ఆ బాడీతో పాటు పరమాత్మ నాకు మైండ్ కూడా ఇచ్చాడు. ఆ మైండ్‌తో ఇచ్చిన గొప్ప గిఫ్ట్ నాకేంటంటే ఫ్రీ విల్. ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీస్. యెస్, కర్మ ఉంది. ఐ డూ హావ్ కర్మ. ఒక బ్యాగ్‌లో కర్మ తెచ్చుకున్నాను నేను. అది క్లియర్ చేసుకోవటానికి. దోస్ ఆర్ ద లెసన్స్ ఐ డిడ్. నేను ప్రీవియస్‌గా చేసిన లెసన్స్ నేను మళ్ళీ క్లియర్ చేసుకోలేదు. ఇప్పుడు క్లియర్ చేసుకోవటానికి తెచ్చుకున్నాను. ఓకే. కానీ హి ఆల్సో గేవ్ మీ ఎ టూల్ కాల్డ్ మైండ్ విత్ విచ్ ఐ కెన్ క్రియేట్ మై ఓన్ రియాలిటీ. ఆ కర్మ సైకిల్‌లో నుంచి బయటపడటానికి మార్గం కూడా నాకిచ్చాడు. అది నేనిక్కడికొచ్చి ఎంత చెత్తగా వాడుతున్నాను. యామ్ ఐ యూజింగ్ ఇట్ ద రైట్ వే? ఇదే ఎకార్ట్ టోల్ గారు ఈ ఈ పారాగ్రాఫ్ చూడంగానే నాకదే గుర్తొచ్చింది. మైండ్‌ని ఎంత డిస్‌ఫంక్షనల్‌గా నాశనం చేసి వాడుకుంటున్నాం మనం. ఎప్పుడు 24 గంటలు ఏదో ఒక థాట్స్‌లో వెనక్కి, ముందుకి, వెనక్కి, ముందుకి ఎందుకు చేస్తున్నాం మనం? ఈ ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ అంటే, వై యామ్ ఐ నాట్ థింకింగ్ మిరాక్యులస్‌లీ? ఐ క్యాన్ డూ ఇట్ అనుకోవచ్చు కదా! అయ్యో! నేను చేయలేను అనే ఇమ్మీడియేట్‌గా థాట్ ఎందుకు రిలీజ్ అవుతోంది? వెదర్ ఇట్ హ్యాపెన్స్ ఆర్ నాట్, దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ థింకింగ్ మిరాక్యులస్‌లీ. అది నా చేతిలోనే ఉంది. ఐ రిలీజ్ దట్ థాట్. దానివల్ల ఎవరికీ నష్టం లేదు. ఐ కెన్ డూ ది జూమ్ సెషన్స్ వితౌట్ ఎనీ ఆబ్స్టికల్స్ అని నేను ఒక థాట్ రిలీజ్ చేశాను. దాంట్లో అందరికీ మంచి జరుగుతుంది కానీ దానివల్ల నష్టమేం జరగదు. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఆ మైండ్‌ని టూల్ లాగా, సరే నాకు ఇది తెలిసింది. ఐ క్రియేట్ మై ఓన్ రియాలిటీ అని. ఇప్పుడు దాని వినాశనానికి నేను వాడుకోవటానికి ట్రై చేస్తే, విశ్వ ధర్మానికి విరుద్ధంగా పనిచేస్తే నేనింకా పాతాళంలోకెళ్ళిపోతాను. అది బ్రహ్మజ్ఞానంతో నేను నేర్చుకుంటున్నాను. సో, విత్ దట్ ఆల్ దట్ నాలెడ్జ్, ఐ యామ్ గోయింగ్ టు యూజ్ మై మైండ్ యాస్ జస్ట్ ఎ టూల్ టు బ్రింగ్ అవేర్‌నెస్ ఇన్ మైసెల్ఫ్. ఆ కాన్షియస్‌నెస్‌ని ఇంక్రీజ్ చేసుకోవటానికి మాత్రమే నేను వాడతాను. అదే ఆ రోజు నాకు క్లియర్‌గా అర్థమైంది. అప్పటి నుంచి నేను అనుకుంటా, ఐ యామ్ దిస్ బాడీ, ఐ యామ్ దిస్ మైండ్. ఐ నో హౌ టు యూజ్ బోత్ ఆఫ్ దెమ్ అని. సో, ఇదే నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. దీంతో ఫస్ట్ క్వెషన్ అయిపోయింది. మీరెవరైనా ఏమన్నా మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఐ విల్ అన్‌మ్యూట్ యూ. ఓకే. మీకే ఆప్షన్ ఇచ్చాను అన్‌మ్యూట్. యాహ్! శిరీష చెప్పు శిరీష. యూ కెన్ అన్‌మ్యూట్ యువర్‌సెల్ఫ్. శిరీష మారం. మీకు అన్‌మ్యూట్ చేయమని ఇచ్చా. యాహ్! వస్తాందా? ఓకే. ఇప్పుడొచ్చింది. చాలా చెప్పారను. యాక్చువల్లీ ఎవ్రీ టైమ్ నాకు అదే అనిపిస్తది. నేను శరీరాన్ని కాదు అనేసే రమణ మహర్షి చెప్పారని, ఇంకా ప్రతి దాంట్లో అందరూ అలానే చెప్తారు కదా! నేను శరీరాన్ని కాదు, నేను మనసుని కాదు, నేను బుద్ధిని కాదు. అసలు అది కాదు అనేది కాకుండా దాన్ని మనం ఎలా యూజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనం ఏంటి
అనేది మనం ఎంత వైజ్గా యూజ్ చేస్తున్నాము, ఎంత చెత్త పెట్టుకోకుండా అనేది చాలా బాగా చెప్పారు అనిపించింది నాకు. లాస్ట్ వీక్ సెషన్ మిస్ అయ్యాను, ఇందాకే వింటూ ఉన్నాను అనమాట, ఇంకా ఫుల్గా అవ్వలేదు. లాస్ట్ సెషన్ అంతా రివ్యూ చేశాను. సెకండ్ చాప్టర్ పవర్ పాయింట్స్ తో రివ్యూ చేశాను. నాకైతే చాలా అదొక ఇంట్యూటివ్ మెసేజ్ లాగా, అదంతా పాతది, దట్ ఈస్ ఓల్డ్ స్టేట్మెంట్, ఐఎమ్ రీరైటింగ్ ద న్యూ స్టేట్మెంట్ అని చెప్పి అదంతా తీసేసి నాకు ఉన్నది అంటే దేర్ ఇస్ అ రీజన్ వై ఐ హ్యావ్ దిస్ అని అది ఒక మెసేజ్ లాగా పెట్టేశాను. శిల్ప వాళ్ళతో షేర్ చేశాను ఆ రోజు. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది మళ్ళీ అది. ఇంకెవరికన్నా ఏమన్నా దీని మీద ఇంకేమన్నా మాట్లాడదలుచుకుంటే మీ ఒపీనియన్ కానీ ఏదన్నా, I want it to be like an interactive session so that we all can share our thoughts. Thank you, Sirisha. ఈ క్వశ్చన్ లో మోస్ట్లీ చెప్పింది ఏం లేదు, మనకి అంతకు ముందు నేర్చుకున్నదే. ఇంకా లోపలికి వెళ్తానంటే నువ్వు ఇంకే లోపలికి వెళ్ళుకోవాల్సింది ఏం లేదు, ప్రస్తుత క్షణంలో ఉంచి ఆ థాట్ ప్యాటర్న్స్ ని రిలీజ్ చేసుకోమని చెప్పారు. బేసిక్ గా దట్స్ ద జిస్ట్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఇంకా లేదు అంటే ఐ కెన్ మూవ్ ఫార్వర్డ్. అండ్ ద డెల్యూజన్ ఆఫ్ టైం, ఇది కూడా మనం లాస్ట్ చాప్టర్ లో దీని గురించి కూడా మాట్లాడారు. డెల్యూజన్, టైం అనేది ఒక డెల్యూజన్ అని చెప్తున్నారు, అదొక మాయ. దాన్ని ఎండ్ చేద్దామని దీని సబ్ హెడింగ్. ఇట్ సీమ్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు డిసైడెంటిఫై ఫ్రమ్ ద మైండ్, వేర్ ఆల్ ఇమ్మర్స్డ్ ఇన్ ఇట్, హౌ డు యూ టీచ్ అ ఫిష్ టు ఫ్లై అని ఒక ఆడియన్స్ లో ఒక ఆయన అడుగుతున్నారు. ఇది మైండ్ తో డిసైడెంటిఫై అవ్వటం అనేది చాలా ఇంపాసిబుల్. మేమందరం దాంట్లో మునిగిపోయి ఉన్నాం, దాంట్లో నుంచి ఎట్లా బయటకు వస్తాం, ఒక చేపకి మీరు ఏమన్నా ఫ్లై చేయటం నేర్పించడం అంటే అంత అతుక్కుపోయి ఉన్నాను నేను ఈగో మైండ్ తో అని ఎవరో చాలా చక్కగా చెప్తున్నారు. నాకు ఇది చూడంగానే లోపల నుంచి ఒకలాంటి ఇమోషన్ వచ్చింది, అసలు ఈయన ఎలాంటి వాళ్ళు ఆడియన్స్ మధ్యలో ఉన్నారా అనిపించింది. ఇదంతా చెప్తుంటే ఇంకా అగైన్ హీఈస్ గోయింగ్ బ్యాక్ అండ్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్. సో దానికి ఆయన ఏం చెప్తున్నారంటే, హియర్ ఇస్ ద కీ, ఎండ్ ద డిల్యూజన్ ఆఫ్ టైమ్. Time and mind are inseparable. Remove time from the mind and it stops unless you choose to use it. Choose అనే వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకంటే అక్కడ మనకి పవర్ కనిపిస్తుంది. ఐ చూస్ టు డూ దిస్ అన్నప్పుడు అది నా కంట్రోల్లో ఉంది, నేను ఐ కెన్ కాన్షియస్లీ యూజ్ ఇట్ ఆర్ నాట్ యూజ్ ఇట్ అనేది నా చేతిలో ఉంది అనిపిస్తుంది దాంట్లో. సో ఆ డెల్యూజన్ ఆఫ్ టైమ్ ని తీసేయాలంటే ఆ మైండ్ ని టైమ్ దే ఆర్ బోత్ ఇంటర్లింక్డ్. మైండ్ ఏం చేస్తుంది, టైంతో పాటు ట్రావెల్ చేపిస్తుంది మనల్ని, ఈదర్ పాస్ట్ ఆర్ ప్రెసెంట్. ఎందుకంటే ప్రస్తుత క్షణంలో దెర్ ఇస్ నో టైం. అదే మనం లాస్ట్ టైం నేర్చుకున్నది, నేను చెప్పింది కాలాతీతం అనేది. ఎందుకంటే ఈ ప్రెసెంట్ మూమెంట్ కి దెర్ ఇస్ నో టైం. మైండ్ పాస్ట్ కి ప్రెసెంట్ కి వెళ్తుంది. కానీ టు బి ఐడెంటిఫైడ్ విత్ యువర్ మైండ్ ఈస్ టు బి ట్రాప్డ్ ఇన్ టైమ్. The compulsion to live almost exclusively through memory and anticipation. అంతే, పాస్ట్ లో నుంచి తీసుకుంటున్నాం అంటే అదొక మెమరీ, అది ఇప్పుడు లేదు. ఇట్ ఈస్ ఇన్ యువర్ మెమరీ సెల్ బట్ ఇట్స్ నాట్ హియర్. అండ్ దట్ ఫ్యూచర్ ఏంటంటే యాంటిసిపేషన్, ఏదో ఊహించుకుంటా ఉంటాం, గుడ్ ఆర్ బ్యాడ్ అనేది. దిస్ క్రియేట్స్ అన్ ఎండ్లెస్ ప్రియాక్యుపేషన్ విత్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ అండ్ అన్ అన్విల్లింగ్నెస్ టు ఆనర్ అండ్ ఎక్నాలెడ్జ్ ద ప్రెసెంట్ మూమెంట్ అండ్ అలౌ ఇట్ టు బీ. ఇదేంటంటే ఇంకా ఎప్పుడు ఆ మైండ్ ప్రియాక్యుపైడ్ విత్ ఎయిదర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ లో ఉండేసి ఈ ప్రస్తుత క్షణాన్ని డినై చేస్తాం, అని ఇప్పుడు ఏది జరుగుతుంది అనేది దాన్ని యాక్సెప్ట్ చేయకుండా. ద కంపల్షన్ అరైజెస్ బికాస్ ద పాస్ట్ గివ్స్ యూ అన్ ఐడెంటిటీ అండ్ ఫ్యూచర్ హోల్డ్స్ ద ప్రామిస్ ఆఫ్ సాల్వేషన్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ వాట్ ఎవర్ ద ఫార్మ్. బోత్ ఆర్ ఇల్యూజన్స్. ఈ కంపల్షన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ పాస్ట్ నుంచి నాకు ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది. నేను పాస్ట్ లో బీటెక్ చదివాను కాబట్టి ఈ రోజు నేను ఇంజనీర్ని, పాస్ట్ లో నేను అది చేశాను కాబట్టి నేను ఈ రోజు ఒక బిజినెస్ మ్యాగ్నెట్. అట్లా ఒక ఐడెంటిటీ అనేది పాస్ట్ నుంచి మనం తెచ్చుకుంటున్నాం. నేను బిఫోర్ అలా ఉన్నాను కాబట్టి, అది చేశాను కాబట్టి ఈ రోజు నేను ఇలా ఉన్నాను, ఏదో ఒకటి దాని నుంచి వస్తుంది కాబట్టి అది కంపల్షన్ అన్నమాట. ఈ రోజు అనేది నిన్నటితో ముడిపడి ఉంది అని. ఫ్యూచర్ హోల్డ్స్ ఎ ప్రామిస్ ఆఫ్ సాల్వేషన్ అంటే ఈ రోజు ఏదన్నా మనకి నచ్చనిది జరిగితే
ఫ్యూచర్‌లోకి వెళ్లి ఆలోచించేసి అంతా బానే జరుగుతుంది. ఫ్యూచర్ రేపు బావుంటుంది అనుకుంటాం. సో బోత్ ఆర్ ఇల్యూజన్స్. అది లేదు, ఇది లేదు. ఒకటి మన డ్రీమ్‌లో ఉంది. ఒకటేమో మన మెమరీలో ఉంది. సో ఈ రేపు జరిగేది రేపు మనకి ఈ రోజు పడుకుంటే రేపు పొద్దున్నే లెగుస్తామో లేదో తెలీదు. బట్ వి ఆల్వేస్ డ్రీమ్ అబౌట్ టుమారో, డే ఆఫ్టర్, 1 ఇయర్ ఫ్రమ్ నౌ. We don't know what's going to happen in the next minute. Next question ఏం అడుగుతున్నారు? But without a sense of time, how would we function in this world? There would be no goals to strive towards anymore. I wouldn't even know who I am because my past makes me who I am today. I think time is something very precious and we need to learn to use it wisely rather than waste it. ఇంకొక ఘాటుగా అడుగుతాడు ఆయన. అసలు టైం లేదని ఎట్లా అంటారు మీరు? ఒక సెన్స్ ఆఫ్ టైం లేకపోతే ఈ ప్రపంచంలో పని చేసేది ఎట్లా? మన టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, టైంకి వర్క్‌కి వెళ్ళాలి. ఇవన్నీ కూడా టైంతో ముడిపడి ఉన్నాయి కదా! అదేంటి ఏ గోల్ లేకుండా ఆయన ఏమనుకుంటున్నాడంటే వీళ్ళందరూ ఆ క్వెషన్ అడిగే ఆయన కూర్చుని కళ్ళు మూసుకొని ఏం చేయకుండా ఒక గోల్ లేకుండా అట్లా కూర్చుంటారు అన్నట్టు అడుగుతున్నారు ఆయన. ఐ వుడెంట్ ఈవెన్ నో. ఇప్పుడు ఆ పాస్ట్ అనేది మీరు తీసేయమంటున్నారు. అది లేకపోతే అసలు నేను లేను కదా అంటున్నాడు. ఈ రోజు నేను ఇది ఉన్నాను అంటే బికాస్ ఆఫ్ మై పాస్ట్. ఆ టైం అనేది చాలా ప్రెషియస్. దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలంటున్నారు. ఇప్పుడు దానికి ఎకార్ట్ టోల్ గారు ఏమంటున్నారంటే టైమ్ ఈజ్ నాట్ ప్రెషియస్ ఎట్ ఆల్ బట్ బికాజ్ ఇట్ ఈస్ అన్ ఇల్యూజన్. ఆ టైం అనే కాన్సెప్టే ఒక ఇల్యూజన్ అని చెప్తున్నారు. What you perceive as precious is not time, but the one point that is out of time, the now. నౌ అనేది ఎవరైతే అడుగుతున్నారో ఆయనకు అర్థం కావట్లేదు. ఆ టైం అనేది వెనక్కి ముందుకి ఉంది కానీ ఈ ప్రెజెంట్ మొమెంట్ కాదు. ఈ మొమెంట్‌కి టైంతో సంబంధం లేదు. ఇది కాలానికి అతీతమైనది. దట్ ఈస్ ప్రెషియస్ ఇండీడ్. యెస్ ఆఫ్ కోర్స్. అందుకే దాన్ని ప్రెజెంట్ అంటాం, మన గిఫ్ట్ అని అంటాం. బికాజ్ ఇట్ ఈస్ వెరీ ప్రెషియస్. ఇప్పుడు మన చేతిలో ఉన్న క్షణం అనేది. ద మోర్ యు ఆర్ ఫోకస్డ్ ఆన్ టైమ్, మనకి మైండ్ చెప్పే టైం ఏంటంటే పాస్ట్ అండ్ ఫ్యూచర్. ద మోర్ యు మిస్ ద నౌ, ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ దెర్ ఈస్. Why is it the most precious thing? Firstly, because it is the only thing, it's all there is. The eternal present is the space within which your whole life unfolds. The one factor that remains constant. Life is now. There was never a time when your life was not now. ఇప్పుడు ఆ past లో ఏదో జరిగింది అని మనం అనుకున్నది కూడా ఆ టైంకి అది నవ్ మొమెంట్. అప్పుడు ఆ క్షణానికి నవ్ మొమెంట్ అది. అదే ఫ్యూచర్‌లో ఏం జరగబోతోందో రేపు జరిగేది ఆ నవ్ మొమెంట్‌లో ఉండే జరుగుతుంది కానీ ఏదైతే ఉందో అది నవ్ మాత్రమే. ఆ లైఫ్ ఏదైతే ఉందో అది నవ్ మొమెంట్‌లో మాత్రమే అని చెప్తున్నారు. అది నవ్ లేనిది there is nothing else. Secondly, the now is the only point that can take you beyond the limited confines of the mind. ఇప్పుడు మన ఈ ప్రస్తుత క్షణంలో డీప్‌గా ఎప్పుడైతే ఉంటామో అదే మనని ఈ మైండ్ ఒక లిమిటెడ్ కన్ఫైన్డ్ స్పేస్‌లో ఏదైతే ఉంచుతుందో బియాండ్ మైండ్ వెళ్ళే మన ఎబిలిటీ, ఎటర్నల్ స్ట్రెంగ్త్ ఎప్పుడు వస్తుందంటే ఈ నౌ మొమెంట్‌లో డీపర్ స్టేట్‌లో ఉన్నప్పుడు. ఇట్ ఈస్ your only point of access into the timeless and formless realm of being. ఇది ఎప్పుడైతే మనం ఈ క్షణంలో డీపర్‌గా అంత అంటే డీపర్ లిసనింగ్ అంటారు. లిసనింగ్ వేరు, డీపర్ లిసనింగ్ వేరు. సీయింగ్ వేరు, ఆ డీపర్ సీయింగ్, ఆ మైండ్‌ఫుల్‌నెస్‌తో చూసేది వేరు. మనం చూసేది ఓన్లీ జస్ట్ పెరిఫరల్. ఆ డీపర్ థింకింగ్ లేదు. ఆ డీపర్ ఏది మనం చూసామంటే అదొక అదేంటి ఒక ఇమేజ్ లాగా బయటికెళ్ళిపోతుంది. పక్క నుంచి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. కానీ దాంతో మనం డీప్‌గా దేనితోనూ ఉండం. మనం వంట చేస్తున్నా సరే, చేసేటప్పుడు ఇంకో దేని గురించో ఆలోచిస్తాం. దాంట్లో ఇది సాల్ట్ ఏసానా లేదా తెలీదు. మళ్ళీ వెళ్తాం, ఫ్రిడ్జ్ దగ్గరికెళ్తాం, ఏదో తీసుకోవటానికి వెళ్తాం, మర్చిపోతాం. ఇదంతా ఏంటంటే బికాజ్ వి ఆర్ నాట్ దేర్ ఇన్ దట్ మొమెంట్. అదే చెప్తున్నారు. ఎప్పుడైతే మనం ఆ క్షణంలో డీప్‌గా ఉంటామో ఈ మైండ్‌లో నుంచి కాదు, ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌కి మనకు వెళ్ళే అవకాశం ఉండేది. ఇప్పుడు యోగులు కానీ, ఈ సిద్ధులు ఎట్లా వస్తుంది అంటే బికాజ్ ఆ ప్రస్తుత క్షణంలో ఇంకా డీపర్‌గా వెళ్ళి ఉన్నప్పుడే, ఆ స్థితంగా ఉన్నప్పుడే వాళ్ళు ఆ హయ్యర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్‌నెస్ అనేది రీచ్ అవ్వటానికి జరుగుతుంది.
It is your only point of access into the timeless and formless realm of being. So దీనికి ఎవరైనా ఏమైనా మాట్లాడతారా ఈ 2 questions కి? ఎండ్ ద డెల్యూజన్ ఆఫ్ టైమ్ అనే టాపిక్ కి 2 questions అడిగారు, దాన్ని డిస్కస్ చేసాం. ప్రసాద్ గారు మీరు మాట్లాడారు, మీకోసమే నేను ఇంటరాక్టివ్ సెషన్ స్టార్ట్ చేసింది. Okay. Yeah. Thank you, Anu. It's really nice. Baundi. But I don't have any questions. కొంచెం హై గా ఉన్నాయి మీరు చెప్పిన టాపిక్ ఇప్పుడు. The now thing. Hopefully, maybe going forward, I'll understand a little better than that. అది మనం ప్రాక్టీస్ చేస్తే అర్థం అవుతుందండి. ఇది ఏం చెప్తున్నారు అసలు, ఈ నవ్వు అనేది ఇంత ఇంపార్టెంటా, ఇంత ఉందా దీనికి అనేది మైండ్ఫుల్నెస్. మనం ఒక యాక్టివిటీ, మీరు ఒక ఈమెయిల్ చేస్తున్నప్పుడు కానీ ఒక చిన్నది 1 minute తీసుకోండి. ఆ మినిట్ లో మైండ్ ఎన్నిసార్లు మీరు వెనక్కి ముందుకి వెళ్తుందో ఒక్కసారి జస్ట్ అబ్జర్వ్ చేయండి. అప్పుడు తెలుస్తుంది ఆ నవ్వు మూమెంట్ అంటే ఇంత ఉందా అని. జస్ట్ సింపుల్ యాక్టివిటీ. నేను గ్రూప్ లో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ బ్రష్ చేసుకునేటప్పుడు మైండ్ఫుల్ బ్రషింగ్ తో స్టార్ట్ చేయండి అని చెప్పాను. అది చేసేటప్పుడు నాకే మైండ్ లో ఎన్నో థాట్స్ నేను అబ్జర్వ్ చేసుకోగలిగాను. ఏం పొద్దునే లేచి ఇన్ని ఆలోచిస్తున్నానా అనిపించింది నాకు. బట్ వెన్ ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్ అండ్ ఆ థాట్స్ తగ్గినప్పుడు వచ్చే ఆ స్థితి, ఆ అనుభూతి అనేది వేరు. The sense of pleasure we get when we are in the now moment is totally different. ఒకటి అట్లా ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి, then you will understand what he's talking about. Okay. Yeah, థ్యాంక్ యూ. అది బాగానే చెప్పారు. నిన్న మీరు పంపించిన వీడియో ఐ వాజ్ వాచింగ్ దట్ అండ్ దే వర్ టాకింగ్ అబౌట్ దట్ మైండ్ఫుల్నెస్ అని, దాని గురించి చాలా మాట్లాడారు ఆ వీడియోలో. మీరు పంపించారు కదా నాకు కపుల్ ఆఫ్ డేస్ అగో. అది చూస్తూ ఉంటే అందులో దే వర్ టాకింగ్ అబౌట్ మైండ్ఫుల్నెస్. నాకు అర్థం అవ్వలేదు వాట్ ఇస్ మైండ్ఫుల్నెస్ అని. బట్ ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి కొంచెం now that I understood, but I can probably try. మైండ్ఫుల్నెస్ అంటే ఇప్పుడు మనం 5 senses ఉన్నాయి మనకి. దీస్ ఆర్ our 5 tools to help us keep us in the present moment. మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు మీరు యువర్ టచ్ సెన్సేషన్, యువర్ సైట్, యువర్ హియరింగ్ అన్నిట్లోనూ అన్ని వాడకపోవచ్చు. బట్ ఈ 5 senses తో ట్రై టు బీ ఇన్ దట్ మూమెంట్. అదే మైండ్ఫుల్నెస్ అంటే. You're completely 100% in that యాక్షన్ ఏదైతే చేస్తున్నారో దాంతో మీరున్నారు. అదే కర్మయోగ. మనం చేసే కర్మతో యోగంలో ఉన్నాం అంటే వీఆర్ ఇన్ యూనియన్ విత్ ద యాక్ట్ దట్ వీఆర్ డూయింగ్ ఇన్ దట్ మూమెంట్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో అది ఇక్కడ వరకు అయింది. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇంకొక క్వశ్చన్, నథింగ్ ఎగ్జిస్ట్ అవుట్ సైడ్ ద నౌ అని ఆ టాపిక్ గురించి. దానికి ఈయన క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, aren't past and future just as real, sometimes even more real than the present? After all, the past determines who we are as well as how we perceive and behave in the present. And our future goals determine which actions we can take in the present. ఈ క్వశ్చన్ మళ్ళీ చూసి నేను ఇంకా బుక్ పక్కన పెట్టేసాను. నాకే చిరాకు వచ్చేసింది. ఆయనకి ఎంత పేషెన్స్ ఉందా అనిపించింది. వెన్ హీ సేయింగ్ కంటిన్యూస్లీ టైమ్తో మైండ్ వెళ్తుంది, దేర్ ఇస్ నో టైమ్, నో పాస్ట్ ఫ్యూచర్ అంటే మళ్ళీ అగైన్ అండ్ అదర్ పర్సన్ ఈస్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్. ఆ పాస్ట్ అనేది మళ్ళీ మనం డిటర్మిన్ చేస్తుంది. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే పాస్ట్ కండిషనింగ్ వల్ల ఉన్నాను. ఎస్, అఫ్ కోర్స్ వీఆర్, బట్ వీ హ్యావ్ దట్ పవర్ టు చేంజ్ నౌ అని చెప్తున్నారు ఆయన లాస్ట్ ఫ్యూ చాప్టర్స్ నుంచి కూడా. అండ్ ఆర్ ఫ్యూచర్ గోల్స్ కూడా డిటర్మిన్ చేసేది ద యాక్షన్స్ వీ డూ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. సో దానికి నేను చెప్తున్నారంటే,
you haven't yet grasped the essence of what I'm saying because you're trying to understand it mentally. ఇప్పుడు వరకు నేను చెప్పింది ఏది కూడా నీకు అర్థం కావట్లేదు, ఎందుకంటే నువ్వు మైండ్తో అర్థం చేసుకోవటానికి ట్రై చేస్తున్నావు. ఇదంతా అబ్స్ట్రాక్ట్ నాలెడ్జ్, ఇది బియాండ్ మైండ్ ఉంటే తప్ప అర్థం కాదు అని చెప్తున్నారు. ద మైండ్ కెనాట్ అండర్స్టాండ్ దిస్, ఓన్లీ యూ అని ఇటాలిసైజ్డ్ గా పెట్టారు చూడండి అక్కడ. ఓన్లీ యూ క్యాన్ అంటే ఏంటి? హూ ఇస్ దట్ యూ? ఆ యూ అనేది ఎవరు? మైండ్ అర్థం చేసుకోలేదు, ఓన్లీ యూ కెన్ అండర్స్టాండ్ అని చెప్పారు. ప్లీజ్ జస్ట్ లిసన్, చెప్పేది సరిగ్గా అంటే ఆ డీపర్ లిసనింగ్ లోకి వెళ్ళి విను, అంతేకాని ఊరినే సూపర్ఫిషియల్ గా. ఈవెన్ మనం ఈ వాడే పంచేంద్రియాలతో మైండ్ఫుల్నెస్ కూడా సూపర్ఫిషియలే. దేర్ ఈజ్ మచ్ మోర్ డీపర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ దాన్ దిస్. ఇది ఊరినే మనకి టచ్ అండ్ ఫీల్ దట్ నౌ మూమెంట్ కే, కానీ ఇంకా అంతకంటే డీపర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ చాలా ఉన్నాయి. అది ఇది మనం నేర్చుకునేది కూడా జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే ఆ నవ్ మూమెంట్ లోకి రావటానికి. సో ఆ యు అనేది ఏంటి? ఆత్మస్థితి. ఆ ఆత్మస్థితిలో ఉన్నప్పుడే అర్థం అవుతుంది ఇది. జస్ట్ గో బియాండ్ యువర్ మైండ్ అండ్ లిసన్ కేర్ఫుల్లీ. హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్డ్, డన్, థాట్ ఆర్ ఫెల్ట్ ఎనీథింగ్ అవుట్ సైడ్ ద నవ్? ఆ క్వశ్చన్ అన్న అడిగిన ఆయన అడుగుతున్నారు, సరే ఈ క్షణంలో కాకుండా ఏ క్షణంలోనైనా నీ థాట్ కానీ ఫీలింగ్ కానీ ఏదైనా ఎప్పుడైనా రిలీజ్ చేసావా, ఏదైనా ఫీల్ అయ్యావా అని అడుగుతున్నారు. డూ యూ థింక్ యూ ఎవర్ విల్? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎనీథింగ్ టు హ్యాపెన్ ఆర్ బీ అవుట్ సైడ్ ద నౌ? ద ఆన్సర్ ఈజ్ ఆబ్వియస్, ఇట్స్ నాట్. ఎందుకంటే మన లైఫ్ అంతా ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ దట్ నౌ మూమెంట్ తప్ప ఏం లేదు. ఈ నౌ అండ్ దెన్ నెక్స్ట్ నౌ అండ్ దెన్ నెక్స్ట్ నౌ, ఆ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ నౌ మూమెంట్స్ తప్ప దేర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ పాస్ట్ ఆర్ నో సచ్ థింగ్ యాజ్ ఫ్యూచర్. పాస్ట్ జరిగిపోయి అదొక మెమరీలో, మన మెమరీ బాక్స్ లోకి వెళ్ళిపోయింది అంతే. అప్పుడు ఏది జరిగిందో అది కూడా ఒక నౌ మూమెంట్ లో ఉండి జరిగింది. ఏదన్నా ఉందా దానికి అతీతంగా జరిగింది ఏదన్నా ఉందా అని అడుగుతున్నారు. నథింగ్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, ఇట్ హ్యాపెండ్ ఇన్ ద నౌ. Nothing ever will happen in the future, it will happen in the now. What you think of as the past is a memory trace stored in the mind of a former now. When you remember the past, you reactivate that memory trace and you do so now. అదే మనం చేసేది, అంతే కదా. మనం ఇంకా అది అయిపోయిందని గుర్తు తెచ్చుకుంటున్నాం. ఎవరైతే కంప్లైంట్ చేసి ఈ లూప్ లో ఉండిపోతున్నారు ఏంటంటే అదంతా ఒక ఇదేంటి మనకి ఈ యానిమల్స్ క్యాటిల్ చూ చేస్తా ఉంటాయి కదా, రూమినేషన్ అంటారు దాన్ని. లోపలికి మింగుతి మళ్ళీ బయటికి తెచ్చి మళ్ళీ నవ్వులుతా ఉంటాయి. అదే మనం చేసేది. ఏం చేస్తున్నాం? ఆ పాస్ట్ లో ఏదో జరిగిపోయింది అయిపోయింది అని వదిలేక అది మళ్ళీ తెచ్చుకొని దాన్ని మళ్ళీ నెమరేసి ఒక మైండ్ ని ఒక టాక్సిక్ టూల్ లాగా తయారు చేసుకుంటున్నాం మనం. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్ ఆన్ ఎవ్రీ డే టు డే బేసిస్. ఫ్యూచర్ ఈజ్ అన్ ఇమాజిన్డ్. దాని ఫ్యూచర్ అనేది లేదు, దాన్ని మనం ఇమాజినేషన్ లో ఉంది అంతే. ఇప్పుడు మనం ఏదైతే ఊహించుకుంటున్నామో అది రేపు జరగలేదు అనుకోండి, అది మళ్ళీ ఇంకొక పెయిన్. ఎప్పుడు మనం పెయిన్ క్రియేట్ చేసుకుంటామా అని ఉండటం అంటే ఇదే. రేపు అదేదో ఒక ఇట్ ఈస్ డెస్టిన్ టు సంథింగ్ హ్యాస్ టు హ్యాపెన్. ఏదో డెస్టినీలో ఏదో ఉంది రేపు జరుగుతుందని, కానీ నేను ఇంకోటి ఏదో జరగాలి అని నేను ఊహించుకున్నాను ఈరోజు. అది నేను అనుకున్నది జరగకుండా ఇంకోటి ఏదైనా జరిగిందంటే ఐ ఫీల్ వెరీ పెయిన్ఫుల్. అది నా సఫరింగ్ కి కాజ్ అవుతుంది. ఇది నేను క్రియేట్ చేసింది ఎవరు? నేను. బికాస్ విత్ మై మైండ్ ఐ క్రియేటెడ్ మై ఫ్యూచర్ అండ్ దట్ డిడ్ నాట్ హ్యాపెన్ ద వే ఐ వాంటెడ్ ఇట్ టు హ్యాపెన్. సో when the future comes, it comes as the now moment. When you think about the future, you do it now. Past and future obviously have no reality of its own, of their own. Just as the moon has no light of its own, but can only reflect the light of the sun, so are past and future only pale reflections of the light, power and reality of the eternal present. అవి ఉన్నాయి, జరిగిపోయినాయి, మన మెమరీలో ఉన్నాయి, ఏదో మన ఇమాజినేషన్ లో ఉన్నాయి, కానీ వాటికంటూ ఒక శక్తి లేదు. ఆ శక్తి, ఆ పవర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ మినిట్ లోనే ఉంది మనకి. దేర్ రియాలిటీ ఇస్ బారోడ్ ఫ్రమ్ ద నౌ మూమెంట్. ఇక్కడ ఉండి నేను చేస్తున్న డ్రామా అదంతా వాటికి ఎనర్జీ ఇస్తున్నాను అంటే. ద ఎసెన్స్ ఆఫ్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్ కెనాట్ బి అండర్స్టూడ్ బై ద మైండ్. ఇక్కడ నేను ఏది చెప్తున్నానో మైండ్ పెట్టి ఆలోచిస్తే అయ్యేది కాదు ఇది. ద మొమెంట్ యు గ్రాస్ప్ ఇట్, there is a shift in the consciousness from mind to being, from time to presence.
సడన్లీ ఎవ్రీథింగ్ ఫీల్స్ అలైవ్, రేడియేట్స్ ఎనర్జీ అండ్ ఎమినేట్స్ బీయింగ్. ఇది మైండ్ని పక్కన పెట్టేసి ఇది ఎప్పుడైతే ఈ క్షణం గురించి అదే యాక్టివిటీస్ మనకు మనం అది ఎక్స్పెరిమెంట్ చేస్తే గనక అప్పుడు తెలుస్తుంది అది ఏం చెప్తున్నారు అది అనేది. అప్పుడు దట్ విల్ స్టార్ట్ ద షిఫ్ట్ ఇన్ ద కాన్షియస్నెస్. ఈ కాన్షియస్ మైండ్ నుంచి బియాండ్ వెళ్ళటానికి అదొక మార్గం, ఒక డోర్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. సడన్లీ ఎవ్రీథింగ్ అంతా ఇప్పుడంతా పెయిన్తో ఉన్న వాళ్ళు అంతా ఎంతో ఒకలాంటి అనుభూతికి అలవాటు పడతాయి. ఏంటంటే ఇంక ఇవన్నీ నిమిత్త మాత్రంగా అనిపిస్తాయి. ఇదంతా ఏంటి వీటిగా నేను అటాచ్ అయింది అన్నట్టు అంత చిన్నగా కనిపిస్తాయి. ఏంటి ఈ రోల్గా నేను ఎంత పాకులాడింది, అంత ఆనంద స్థితి, ఆ పరమానంద స్థితిలోకి అందులోకి ఒకసారి ట్యాప్ అయ్యారంటే ఈ చుట్టూతా జరిగే ఎక్స్టర్నల్ థింగ్స్ అన్నీ కూడా చాలా ఈ మినియేచర్ లాగా అనిపిస్తాయి అన్నమాట. వెన్ యూ కనెక్ట్ విత్ యువర్ సోర్స్ ఎనర్జీ. నేను ఒక్కసారి 2 పవర్ పాయింట్స్ చేశాను, షేర్ చేస్తాను. ఐ వాంట్ టు అబౌట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్. మీకు కనిపిస్తుందా ఇది? కనిపిస్తుందా? ఓకే. ఇది ఫుల్ స్క్రీన్ చేయటానికి రావట్లేదేంటి? ఓకే. ఇక్కడ చూసినట్టయితే మనం స్టక్ అయి ఉన్నది ఇక్కడ ఈ చిన్న ఏరియా. ఇప్పుడు ఒక మనకి వి ఓన్ ఏ బిగ్ మ్యాన్షన్ అని ఊహించుకోండి. వి హ్యావ్ ఏ బిగ్ ప్యాలెస్. దాంట్లో ఎన్నో రూమ్స్ ఉన్నాయి. అదేంటి మనకి ఒక పూల్ ఉంది, ఇండోర్ పూల్ ఉంది, అన్నీ ఉన్నాయి అని ఊహించుకోండి. అందులో ఈ కాన్షియస్ మైండ్ అనే ఒక చిన్న సెమై సర్కిల్ ఏదైతే ఉందో దట్ ఈస్ లైక్ ఎ స్మాల్ పోర్ష్. మన ఒక బయట కూర్చుని ఒక చిన్న పోర్ష్ లాంటిది ఇది. ఆ పోర్చ్ లో కూర్చుని ఈ కాన్షియస్ మైండ్ తో మనం ఈ గేమ్స్ అన్ని ఆడుతున్నాం. అబ్బా నేను ఎంత గొప్ప డాక్టర్ని, ఎంత గొప్ప లాయర్ని, ఇవన్నీ కూర్చుని ఆ మైండ్ తో ఐడెంటిఫై చేసేది, ఇవన్నీ చేసేదంతా ఈ కాన్షియస్ మైండ్. దానికి కొంచెం ట్యాప్ అయి ఉన్నది ఈ సబ్ కాన్షియస్ మైండ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆల్ దోస్ దట్స్ అవర్ మెమరీ బ్యాంక్. మనకి ఆ ప్రీవియస్ కండిషనింగ్ కానీ బిలీఫ్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ ఉన్నది ఈ సబ్ కాన్షియస్ మైండ్. ఎప్పుడైతే మనం కాన్షియస్ గా ఉంటామో ఆ సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ అంతా మనకి డిజాల్వ్ చేసుకునే శక్తి కాన్షియస్ మైండ్ కి ఉంది. సో ఇది ఒక ఎత్తు అయితే ఈ కాన్షియస్ మైండ్ తోనే మనం ఆగిపోతున్నాం. వి ఓన్లీ జస్ట్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ అవర్ ప్యాలెస్ అని అనుకుంటున్నాం. బట్ హౌఎవర్ వీ హ్యావ్ ఇంకా మనకంటే కింద స్థితిలో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్. ఈ కాన్షియస్ గా ఉంటే ఈ అన్కాన్షియస్ అంటే ఇంకా స్పృహలేని స్థితి, అంటే మనకి తెలియకుండానే ఆలోచనలు ఇష్టం వచ్చినట్టు ఆలోచించేయటం అవన్నీ కూడా స్పృహ లేకుండా జరిగేది అన్కాన్షియస్ స్టేట్. కలెక్టివ్ అన్కాన్షియస్ స్టేట్ అంటే ఇంకా అంతా ఆ జాతితో ఆ కలెక్టివ్ గా ఉండి ఆ మనుషులతో ఉండేది కలెక్టివ్ అన్కాన్షియస్. కాస్మిక్ అన్కాన్షియస్ అంటే ఇంకా డీపర్ లెవెల్లో జరిగేది ఇది. దీనికి పైకి వెళ్తే మనకి ఉన్న ఎబిలిటీస్ ఏంటంటే మనకి సిద్ధులు అనుకోవచ్చు, ఇంకా హయ్యర్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అనుకోవచ్చు. అదేంటంటే సూపర్ కాన్షియస్ స్టేట్. ఈ కాన్షియస్నెస్ మనకి మెడిటేషన్ లో ఒక స్థితి వచ్చిన తర్వాత మనకి థాట్లెస్ స్టేట్కి వెళ్తాం. ఆ థాట్లెస్ స్టేట్ ఏంటంటే ఇది సమాధి స్థితి. అక్కడికి మనకి విజన్స్ రావటం కానీ అదేంటి దేవుడు కనిపించడం అనుకోవచ్చు, అంటే ఒక థర్డ్ ఐ విజన్స్ ఇవన్నీ వచ్చేది ఈ సమాధి స్థితిలో. ఆ తర్వాతకి వెళ్ళిపోతే ఇప్పుడు మనకి హిందూ దీంట్లో చెప్పేది గాడ్ అనేది కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటారు దాన్ని. అందులో నుంచి ఇంకా డీపర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ కి వెళ్ళేది కాస్మిక్ కాన్షియస్నెస్. అది బుద్ధిస్ట్ దాంట్లో నిర్వాణ అంటారు, మహావీర్ వాళ్ళదేమో కైవల్య అంటారు, మన హిందూ దాంట్లోనేమో మోక్షం అంటారు దాన్ని.
దట్ ఈస్ కాస్మిక్ కాన్షియస్నెస్. ఇప్పుడు ఈ డోర్స్ ఒక్కొక్క దానికి మనకి ఓపెన్ అయ్యేది, దానికి మార్గం ఏంటంటే ఆ నవ్ మూమెంట్. నేను అందుకే చెప్పాను, ఈ 5 సెన్సెస్ తో మనం ఏదైతే అనుకుంటున్నామో, మైండ్ఫుల్ గా అట్లీస్ట్ ట్రై చేస్తున్నామో, దట్ ఈస్ ఓన్లీ పెరిఫరల్ పార్ట్ ఆఫ్ ఇట్. మనం జస్ట్ వీఆర్ ట్రైయింగ్ టు ట్యాప్ ఇన్ టు దట్ సమాధి స్థితి అంతే. దాని నుంచి మించిని ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా పైకి వెళ్ళాల్సిన కాన్షియస్ స్టేట్ ఇంక్రీజ్ చేసుకోవాల్సిన స్టేట్స్ ఇంకా ఉన్నాయి. మనం ఇక్కడే ఉండిపోతున్నాం. వీ హ్యావ్ టు గో ఈవెన్ హయ్యర్. ఇది మన జర్నీ, మోక్ష స్థితి. నెక్స్ట్ ఇది చేశాను నేను అంతకు ముందు ఫస్ట్ చాప్టర్ చెప్పేటప్పుడు ఇది చెప్పాను. ఇది జీసస్ క్రాస్ అని. ఇమాజిన్ దిస్ ఈజ్ ఎ క్రాస్. ఇది హారిజాంటల్ అండ్ వర్టికల్ లైన్ డ్రా చేశాను. ఇది ఓషో దీన్ని ఇలా డిస్క్రైబ్ చేస్తారనమాట. మనం ఎప్పుడైతే మైండ్ ఆల్వేస్ మూవ్స్ హారిజాంటల్లీ, అంటే వేర్ ఇన్ స్లీప్ లైక్ స్టేట్. హారిజాంటల్ గా ఎప్పుడైతే మూవ్ అవుతున్నామో, ఎప్పుడైతే మనం ఈ ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి ఆలోచిస్తున్నామో, అండ్ మైండ్ ఈజ్ లీనియర్ ఇట్లా వెళ్తుందో, వీఆర్ ఎస్లీప్ అంతే. అండ్ సరే, దీన్ని కట్టేసి ఈ రెడ్ డాట్ పెట్టాను 2 ఇంటర్సెక్ట్ అయ్యే దగ్గర. అక్కడ ఎప్పుడైతే స్థితంగా, అంటే దట్ ఈస్ ద నవ్ మూమెంట్ అనుకుందాం. అది పాయింట్ ఆఫ్ నవ్ అనుకుందాం. అక్కడ ఓకే, నేను కష్టపడి మెడిటేషన్ ఏదో చేసి ఆ నవ్ మూమెంట్, మైండ్ఫుల్ యాక్టివిటీస్ తో నవ్ మూమెంట్ ఉన్నా. ఇప్పుడు ఏమవుతుంది అక్కడ, ఎనర్జీ ఏమవుతుంది, ఎనర్జీ ఈజ్ నాట్ స్టాటిక్ అవ్వట్లేదు. ఈ ఎనర్జీ లీనియర్ గా మూవ్ అయ్యే ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ నవ్ మూమెంట్ కి వచ్చినప్పుడు ఇట్స్ చేంజింగ్ ఇట్ డిరెక్షన్ డౌన్వర్డ్స్. అంటే అవేర్నెస్ పెరుగుతుంది, మనకి వర్టికల్ అవుతాం మనం. వీఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ లీనియర్, our journey now energy is transmuting vertically. ఆ వర్టికల్ గా జరిగినప్పుడు మనం ఎంతో డీపర్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ కి, ఆ అవేర్నెస్ కి ఇంకా డీపర్ గా వెళ్ళి, అవేర్నెస్ అంటే ఏంటంటే ఇంకా ఆ లోపల సెల్యులర్ లెవెల్లో కూడా మనకి ఏం జరుగుతోందో, ఆ సెల్స్ లో ఉన్న మధ్యలో ఉన్న గ్యాప్ కూడా నాకు అనుభూతి చెందుతున్నాను, అంత కాన్షియస్ గా ఉన్నాను, అంత అవేర్ గా ఉన్నాను అన్నప్పుడు, దెన్ మన ఊర్ధ్వముఖం మీద కాన్షియస్నెస్ రైజెస్ అప్. అంటే ఆ డెప్త్ ఆఫ్ అవేర్నెస్, మనం ఎంతైతే డీపర్ గా అవేర్నెస్ లోకి ఉంటామో, మన చెట్టు వేర్లు, మనం పెద్ద చెట్టు పైకి వెళ్ళటమే కనిపిస్తుంది, కానీ యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ అప్వర్డ్, రూట్స్ కూడా అంతే లోపలికి వెళ్ళిపోతా ఉంటాయంట. అంటే మనకి ఆ పైన చెట్టు అంత దృఢంగా పైకి వెళ్తోందంటే దాని రూట్స్ అంత డీపర్ గా కిందకి ఉన్నాయి అని. అదే మనకు అవేర్నెస్. ఎంత అవేర్ గా ఉంటామో మన కాన్షియస్నెస్ అంత రైజ్ అవుతుంది. అంటే మన సూపర్ కాన్షియస్ నుంచి, కలెక్టివ్ కాన్షియస్నెస్ నుంచి కాస్మిక్ కాన్షియస్నెస్ కి వెళ్ళేది ఇది. సో అది మనం ట్రై చేసేది ఏంటి, పవర్ ఆఫ్ నవ్ తో. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ట్రావెలింగ్ లీనియర్ హారిజాంటల్ గా కాకుండా, యాజ్ ద ఎనర్జీ is flowing horizontally, we are trying to catch it in the now moment and trying to transmute that energy vertically, travel vertically. అది ఇది ఓషో బుక్ లో నుంచి, అవేర్నెస్ లో నుంచి తీసుకున్నది. అది ఏం చెప్తారంటే, ద మోర్ కాన్షియస్నెస్ యూ హ్యావ్, ద మోర్ ఎనర్జీ ఫ్లోస్ అప్వర్డ్స్. ఇంటెలిజెన్స్ మూవ్స్ అప్వర్డ్స్, ఇంటెలెక్ట్ మూవ్స్ డౌన్వర్డ్. మనకి ఒక గ్యాస్ పొయ్యి మీద నీళ్లు మరగబెడుతుంటే దానికి 100 degrees వస్తే తప్ప ఆ స్టీమ్ బయటికి రాదు. ఆ స్టీమ్ ఏంటి, మన అన్కాన్షియస్నెస్ ని బయటికి పంపించేస్తాం. ఆ బాయిల్ అయితేనే కానీ దాని స్టేట్ మారదు. మనకి వాటర్ లిక్విడ్ నుంచి గ్యాషియస్ ఫామ్ మారదు. అట్లాగే మన డీపర్ అండ్ డీపర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, అంటే మనం చేయాల్సిన వర్క్ మనం చేసినప్పుడు ఆ జరిగేది జరుగుతుంది, ఆ కాన్షియస్నెస్ రైజ్ అవుతా ఉంటుంది. సో అదే షేర్ చేయాలనుకున్నాను ఈరోజు. ఇంకా టైం ఉందా? సో ఒక 10 minutes డిస్కషన్ కావాలంటే పెట్టుకుందాం, లేకపోతే నెక్స్ట్ది చదువుతాను. దీని మీద ఏదైనా క్వశ్చన్ ఏదైనా ఉంటే అడగండి. మీకు అన్మ్యూట్ చేసుకోవటానికి అవుతుందా? ఐ థింక్ ఐ అన్మ్యూటెడ్ ఎవ్రీబడి. ఆప్షన్ ఇచ్చాను. శిల్ప ఇప్పుడు వస్తుందా?
ఇందాకంతా రాలేదు నువ్వు అడిగినప్పుడు స్క్రీన్ షేర్ కనిపిస్తుంది అన్నప్పుడు అప్పుడు ట్రై చేశాను అన్మ్యూట్ కాలే ఇప్పుడు వస్తుంది. ఓకే. ఫస్ట్ పాయింట్ చెప్పావు కాను వీఆర్ నాట్ అవర్ బాడీ మైండ్, అది నిజంగా చాలా థాట్ఫుల్ కదా. ఎందుకు అలా అంటావు నాకు అర్థం కాదు. ఆ రోజు నువ్వు చెప్పినప్పుడు దాంతోనే కదా మనం అన్ని లైక్ కాన్షియస్ పవర్ అంటున్నాం, సబ్ కాన్షియస్ పవర్ అంటున్నాము, పవర్ ఆఫ్ ఇవన్నీ మైండ్ గానే కదా చేస్తున్నాము. దాన్ని ఎందుకు ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఎమ్ నాట్ ద బాడీ చెప్పేస్తారు. నీ థాట్ అది చాలా డిఫరెంట్ గా ఉంది. అప్పటి నుంచి నేను కూడా అదే అనుకుంటున్నాను. ఓకే, దిస్ ఇస్ నాట్ ద రైట్ స్టేట్మెంట్ ఏమో అనిపించింది. అంటే మనకి కొంచెం ఇనిషియల్ స్టేజ్ లో మనకి అదేంటి సన్యసించమని చెప్తారు చూడండి, అది చేయటానికి అది అట్లా స్టార్ట్ చేస్తుంటారు. సో దట్ ఎవ్రీబడి ఐడెంటిఫికేషన్ తీసేయటానికి. వన్స్ we lose that identification, it's our responsibility to use it carefully. కరెక్ట్. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆలోచించుకొని ప్రతి దానికి క్వశ్చన్ వేసుకుని ఈ క్వశ్చన్స్ ఉండే మైండ్ లో కబుక్కుని యూఆర్ నాట్ ద మైండ్ అంటే యాక్సెప్ట్ చేయడం కూడా కష్టమే. మేబీ అప్పట్లో అది కరెక్ట్ పనిచేసిందేమో, కానీ ఇప్పుడైతే ఐ థింక్ యు ఆర్ ద మైండ్, యూజ్ ఇట్ వైస్లీ అనేది కరెక్ట్ అనుకుంటున్నాను. అది కూడా యాజ్ వీఆర్ గెటింగ్ డీపర్ అండ్ మనకి ఆ సోల్ ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మన థాట్ పవర్ పెరుగుతుంది, మన స్పీచ్ పవర్ పెరుగుతుంది. అంటే మనం ఏం మాట్లాడినా అది మేనిఫెస్ట్ అవ్వటానికి ఎక్కువ టైం పట్టదు. వర్సెస్ బిఫోర్ వెన్ వీ డోంట్ హ్యావ్ దట్ ఎనర్జీ టు క్రియేట్, ఆ మేనిఫెస్ట్ అవటానికి ఆ క్రియేటివ్ పవర్ మనకి అంత లేదు. కానీ నాకే చేంజ్ తెలుస్తుంది ఇంతకు ముందుకి ఇప్పటికి. ఆ థింక్ చేసేది కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏదన్నా ఆలోచిస్తే ఏదన్నా చెడు జరగకుండా మనకి ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు, ఇట్ షుడ్ వైబ్రేట్ విత్ లవ్ అండ్ పీస్. అంతే, నాకు అది బాగా అనిపిస్తుంది మాట్లాడేది కూడా. ఇఫ్ యూ డోంట్ రైట్ అంటే టూ మెనీ ఏది కరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నామో తెలియకుండా కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నప్పుడు కాదు, ఫుల్ కాన్షియస్ గా చేసినప్పుడు త్వరగా మేనిఫెస్ట్ అయిపోతుంది. నేను అబ్జర్వ్ చేశాను అది చాలా సార్లు. ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటే అది జరగదు కానీ, బట్ కాన్షియస్ గా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ఐ థింక్ మనం మాట్లాడేది జాగ్రత్తగా, పక్కన వాళ్ళని బాధ పెడుతున్నామా, కరెక్ట్ గా ఉందన్న మాట ఒక్క 10 seconds బిఫోర్ వి స్పీక్ వీ నీడ్ టు జస్ట్ వాచ్ వాట్ వీఆర్ టాకింగ్. మీ పక్కన ఎక్కొట్టాలి ఉన్నారు చూసాము. He's watching what I'm talking. నిన్ను వాచ్ చేసినట్లేదు, నన్ను వాచ్ చేసినట్టున్నది. అదే ఈ రోజు ఆ కొటేషన్ కూడా, ప్రైమరీ కాజ్ ఆఫ్ అన్హ్యాపీనెస్ ఇస్ నాట్ నెవర్ ద సిచ్యువేషన్ బట్ యువర్ థాట్స్ అబౌట్ ఇట్. అదే ఆ నెమరేసుకోవటం ఏదైతే ఉందో దాని నుంచి వచ్చేది మొత్తం అంతా. మనం అంటే మళ్ళీ రిలీవ్ చేస్తా ఉంటాం కదా, బేసిక్ గా జరిగిపోయిన దానికి లేకపోతే ఏదో భయపడి. అవును, ఎస్. ఎందుకని ఇట్లా అవుతుంది? ప్రసాద్ మెసేజ్ పెట్టారు, ఐ కాంట్ అన్మ్యూట్. ఓకే. మీరు అలా బ్లాక్ చేస్తూ ఉండండి. మాకు అందరికీ చెప్తున్నారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి అని చెప్పండి అని చెప్తున్నారు. చేయడానికేమో ఆప్షన్ మాకు ఇవ్వకుండా. హూస్ దట్ పర్సన్ అండి? ఆథర్ అండి, ఈ బుక్ రాసిన ఆయన. అండ్ వాట్ ఇస్ హిస్ నేమ్? ఎక్కార్ట్ టోల్. ఓకే. టోల్ ఇస్ ద ఫస్ట్ నేమ్. యాక్చువల్లీ దట్స్ ఆయన సొంత పేరు కాదు, స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత. ఓకే. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఏదైనా ఎమోషన్ వచ్చినప్పుడు ఆలోచించాలి. అప్పుడు అంత ఎమోషన్ వచ్చినప్పుడు ఆలోచించే స్టేజ్కి వెళ్తే మన లైఫ్స్ అందరూ వేరేలాగే ఉంటాయి కదండి. అది మార్చుకోవటానికే మనం నేర్చుకుంటున్నాం. సరే, ఇదివరకు జరిగింది గతం ఇట్స్ డన్ అండ్ ఇట్స్ డెడ్ అండ్ గాన్. మనం ఇప్పుడు మార్చుకోవటానికి ట్రై చేస్తున్నాం. But also today we are what we were yesterday kada. మీరు కరెక్ట్ గా ఆడియన్స్ లో ఆయన అడిగింది అడుగుతున్నారే.
That's what exactly the question was. Yeah, I mean, no, seriously, ఇప్పుడు మీరు అంటే నా గురించే మాట్లాడతాను నేను. People look at me for what I was yesterday, what I was a year ago, what I was 10 years ago, what I was 20 years ago. That's what people look at me, right? So how is that defeated? అంటే పీపుల్ లుక్ ఎట్ మీ అనుకోకుండా హౌ డు యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంతవరకే ఆలోచించండి. యూ క్యాన్ కంట్రోల్ ద పీపుల్ అరౌండ్ యూ. వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తారు అనేది వాళ్ళ ఫ్రీ విల్, అది ఇట్స్ అప్ టు దెమ్, రైట్? మీతో మీరు ఎలా ఉన్నారు, మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, మీరు దేంతో ఐడెంటిఫై అవుతున్నారు, దాని మీదే ఫోకస్ పెట్టండి. But I always think that I'm a bad person, and I'm sorry. ఎందుకు? I don't know. That's just my thought. దాన్ని మార్చుకొని ఐఎమ్ వెరీ గుడ్ అనుకోండి, తప్పే ఉంది. అది నేను బిలీవ్ చేయాలి కదా. అది మీరు ఏదన్నా ఇప్పుడు నాకు లాస్ట్ టైం నేను సెషన్ తీసుకున్నప్పుడు నేను చేసినవి అన్ని చెప్పాను. ఐ డిడ్ బ్యాడ్ థింగ్స్. అది నేనేం కరెక్ట్ చేసుకోలేను. ఇప్పుడు అప్పుడు పాస్ట్కి వెళ్ళి నేనేం చేయలేను. ఐ క్యాన్ డూ ఎనీథింగ్. సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ నాలెడ్జ్తో ఆ పాస్ట్ గురించి నేను చేసిన తప్పులు నేను మళ్ళీ రిపీట్ అవ్వకుండా నేను చూసుకుంటాను. దట్ ఈస్ ద ఓన్లీ ప్రామిస్ ఐ కెన్ గివ్ టు మై సెల్ఫ్ ఈస్ ఫ్రమ్ దోస్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ టు ద నౌ మూమెంట్. ఎందుకంటే అది నేను వెళ్ళి కరెక్ట్ చేసుకునే పవర్ నాకు లేదు. ఐ క్యాన్ గో బ్యాక్, టైం ట్రావెల్ చేయలేను. ఇప్పుడు నేనేం చేసుకున్నాను, అది చేశాను, అది తప్పు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిపీట్ దట్ అగైన్ ఎనీమోర్. అదొకటే నేను చేసింది. అందరం చేసాం. ఎవ్వరు ఇక్కడ బుద్ధుల్లాగా వచ్చి పడలేదు భూమి మీదకి. అలా ఉంటే నా వెనకాల పెద్ద లైట్స్ వచ్చేస్తాయి కదా. నేను తప్పు చేశాను, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లెట్ ఇట్ రిపీట్ అగైన్. దట్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్ నౌ. ఆ గిల్ట్, షేమ్ ఇవన్నీ క్యారీ చేసినంత వరకు మీరు దాంట్లో నుంచి బయటికి రాలేరు. మీరు ఎన్ని లేబుల్స్ అన్నా వేసుకోండి. మీరు నేను చెడ్డాడు అనుకోండి, నేను టెర్రరిస్ట్ అనుకోండి, నేను ఒక దుర్మార్గుండు అనుకోండి, ఎన్ని లేబుల్స్ మీరు ట్యాగ్ చేసుకున్నా, ఈజ్ దాట్ గోయింగ్ టు హెల్ప్ యూ నౌ? అందులో నుంచి మీరు బయటకు ఎలా వస్తారు? ఐడెంటిఫై చేసి ఇంకా దాని నుంచి ముందుకు రావటమే. అంతేనా? ఓకే, మళ్ళీ అదే మ్యూట్ చేశారని టైప్ చేశాను టెక్స్ట్. బట్ యా, థ్యాంక్ యూ. ఎందుకు అవుతుంది? ఐ సీ వాట్ యూర్ సేయింగ్. థ్యాంక్ యూ. అంతే, అదేనండి. ఆ పాస్ట్ లో డ్వెల్ అవ్వకుండా, అంటే ఇది ఒక దొంగ వాల్మీకి అయ్యాడు. బుద్ధుడి దగ్గర అంగుళిమాలి అని ఉండేవాడు. ఆ అంగుళిమాలి ఆ దారిలో వచ్చే వాళ్ళందరినీ ఏళ్ళు కట్ చేసి అంగుళి అంటే మరి అంత దుర్మార్గుడు ఒక సెయింట్ లాగా మారాడు. అందరూ ఒక ఈగో స్టేట్, ఈగో మైండ్ తో బాగా ఐడెంటిఫై అయ్యి, ఆ ఈగో డీపర్ లో టచ్ చేస్తే ఇంకా దానికి వెళ్ళటానికి మార్గమే లేదు. ఇట్ హ్యాస్ టు టేక్ ఎ యూ టర్న్ ఇంటూ వన్నెస్. ఆ మార్గమే అది. మనకి ఈ జర్నీ అంతా, సోల్ జర్నీ అంతా ఏంటంటే దట్ సుప్రీం కాన్షియస్నెస్. మీరు గాడ్ అనుకోండి, పరమాత్మ అనుకోండి, ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, దట్ సుప్రీం కాన్షియస్నెస్ మన అందరి రూపంలో, అందరిలోనూ ఉండి తను ఏదైతే కాదో, అంటే ఏంటి పరమాత్మ స్థితి అంటే ఇంకా దానికి అన్కండిషనల్ లవ్ అని చెప్పుకున్నాను చూడండి. ఆ లవ్ వైబ్రేషన్ తో ఉండేది తప్ప మిగతా అదంతా కాంట్రాస్టే. ఆయన ఆ స్థితి, తను ఏది కాదో తను ఎక్స్పీరియన్స్ చేయటానికి మన ద్వారా వచ్చాం అన్నమాట. అంటే ఏంటి, కాన్షియస్నెస్ ఇన్ మీ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ దట్ కాంట్రాస్ట్ దట్ హీ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్ త్రూ మీ. నాలో కాంట్రాస్ట్ అంటే ఆ ఈగో మైండ్ తో ఐడెంటిఫై అయ్యే స్టేట్, నాలో ఉన్న ఒక మీరు ఇప్పుడు అంటున్నారు దుర్మార్గుడో ఏదో అనుకోండి, దట్ నెగిటివ్ ఫేజ్ ఏదైతే ఉందో తను, నేను కాదు, హిమ్ త్రూ మీ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ దోస్. అండ్ దెన్ ఇంకా ఇది అయిపోయింది. నాకు ఈ రోల్లో, అను అనే బాడీలో నేనుండి ఏం చేయాలో అది అయిపోయింది. నవ్ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు టేక్ ఏ యూటర్న్.
అప్పుడు నాకు స్పిరిచువాలిటీలోకి వచ్చాను. అంతే, మనం చేసేదంతా అంతే. ఎవరు ఇక్కడ దుర్మార్గులు, పాపాత్ములు కాదు. అది అనుకున్నప్పుడు మీకు డూవర్షిప్ ఉండదు. ఇట్ ఈస్ నాట్ ప్రసాద్ డూయింగ్ ఇట్. ఇట్ ఈస్ దట్ గాడ్ కాన్షియస్నెస్ ఇన్ యూ, త్రూ యూ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దిస్. హీ వాంట్స్ టు ఎక్స్పీరియన్స్ త్రూ యూ. ఎందుకు ఇక్కడ మీరు ఈ రోజు ఇది వింటున్నారు అంటే, యూ ఆల్రెడీ టేకెన్ దట్ టర్న్. ఆ యూ టర్న్ తీసుకున్నారు కాబట్టి ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చి ఇంతసేపు టైం స్పెండ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ యువర్ జర్నీ. He wants to experience anger. He wants to experience all that greed you went through, or he wanted to experience all that fear you faced. He wanted to experience all that frustration. Kani meeru evarnanna ela aina behave cheyanivanడి, adanతా he experienced through you. Okay, ila untunda aa movie, Prasad ane movie ila untundi. So now I'm done. I'm traveling backward. Nena oneness, నా స్థితికి నేను వచ్చేస్తాను. ఎంతసేపు అని నేను ఆ కాంట్రాస్ట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తాను, ఇంకా చాలు అని సినిమా అయిపోయింది, వెనక్కి వెళ్తున్నాం అంతే. థ్యాంక్ యూ, అప్రిషియేట్ దట్. శిరీష, మీరు ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు. ఏం లేదన్నది, మనం ఏదైనా తప్పు చేస్తాం, మనము అన్ని తప్పులు చేసాం తెలియక, చాలా ఇంకా చేస్తూనే ఉన్నాము. పశ్చాత్తాపపడడం, ఇప్పుడు మనం కర్మ విపాక ధ్యానం చేస్తున్నప్పుడు పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తము అని చెప్తాం కదా. అక్కడ అంటే ఇట్స్ నాట్ క్లియరింగ్ కంప్లీట్లీ. మనమేం దాన్ని అండన్ చేయలేము. మనం ఆల్రెడీ చేసేసాం, ఒక తప్పు చేసాము. అది గత జన్మలో కావచ్చు, ఈ ఈ జన్మలోనే గతంలో కావచ్చు. తప్పు చేసేసాము, దాన్ని వెనక్కైతే తీసుకోలేము. ఓన్లీ థింగ్ వీ కెన్ డూ ఇస్ సే సారీ అండ్ నాట్ రిపీటింగ్ ఇట్. దట్స్ ఇట్, రైట్? సో అక్కడ మనం పశ్చాత్తాపం చెందడం అంటే తప్పు చేస్తున్నాం అని తెలుసుకుంటున్నాం అంతే. పరివర్తన అంటే ఇప్పుడు చేంజ్ తో ఉంటాము. ప్రాయశ్చిత్తం చేసుకుంటామంటే మళ్ళీ చేయకుండా ఇంకా మంచి చేస్తామని. కానీ అంటే ఇప్పుడు మనం చేసిన తప్పైతే పోదు కదా, మనం అదైతే అనుభవించాల్సినదైతే ఉంటది కదా. మరి ఇప్పుడు తగ్గుతున్నాయి కదా అందరికి, చాలా మందికి ఇప్పుడు ప్రాబ్లం ఏదన్నా ఉంది, అత్తతోనో, హస్బెండ్ తోనో, లేకపోతే హెల్త్ ఇష్యూనో, ఫైనాన్షియల్ ఇష్యూనో, ఆ ప్రాసెస్ అనేది చేస్తూ ఉన్నప్పుడు తగ్గుతోంది కదా అంటే అది ఎలాగా, నాకు అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తది ఎప్పుడూను. అంత క్లారిటీ అనిపించదు. ఇప్పుడు మీరు చెప్పింది కూడా కొంచెం రిలేటెడ్ అలానే ఉంది కదా ఇందాక. అవును. సో ఇక్కడ ఏం జరుగుతుంది? అవును, లైక్ యూ సెడ్, ఈ నిన్న చేసింది అవ్వండొచ్చు, లాస్ట్ మినిట్ లో జరిగింది, ఐ కెనాట్ చేంజ్ ఎనీథింగ్. ఓకే, ఇంకా పాస్ట్ లైఫ్ సంగతి అంటారా? సేమ్ థింగ్. ఏదైనా సరే, వాట్ ఎవర్ హ్యాపెండ్, మనం లీనియర్ గా వెనక్కి ఎన్ని జన్మలకైనా అయి ఉండొచ్చు. ఐ కెనాట్ చేంజ్ ఎనీథింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. సో ఇక్కడ మన కర్మ విపాకం కానీ అది ఎట్లా క్లియర్ చేసుకుంటున్నాం, అవన్నీ మనం డెఫినెట్ గా తీసుకొస్తాం. అది మన అదేంటంటే మీరు లాస్ట్ సెషన్ వినలేదన్నారు కదా, పెయిన్ బాడీ అని డిస్క్రైబ్ చేశారు ఇక్కడ వెస్టర్నర్స్ కి అర్థమయ్యేటట్టు. అదే మనం మనోమయ కోశంలో ఈ కర్మలు తీసుకొస్తాం, ఇవన్నీ కూడా ఇట్లాగే చెప్పుకుంటాం. బట్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ విత్ ఆల్ ద స్పిరిచువల్ నాలెడ్జ్, బ్రహ్మజ్ఞానంతో ఏం చేస్తున్నాం మనం? ఆ కర్మ గురించిన డీపర్ జ్ఞానం మనం అర్థం చేసుకుంటున్నాం. ఆ కర్మల గురించి తెలుసుకుంటున్నాం, పాస్ట్ జన్మ గురించి తెలుసుకుంటున్నాం. అక్కడ ఏమవుతుంది, ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక యాంగర్ అవుట్ బర్స్ట్ నాకు ఎక్కువ ఉంది, నేను ఆ దాంట్లో ఉండి నేను అందరినీ తిడుతున్నాను, ఒకళ్ళని దూషిస్తున్నాను, ఇదంతా ఉంది, మీకు ఆ ప్యాటర్న్ రన్ అవుతుంది. ఇప్పుడు మీకు ఈ జ్ఞానంతో యూఆర్ ట్రయింగ్ టు బర్న్ దట్ లూప్ ఆఫ్ దట్ కర్మ, వాట్ ఎవర్ యూ క్రియేటెడ్. ఆ డీపర్ రూట్ ఏంటి? ఇప్పుడు మీరు యాంగర్ తో ఒకళ్ళని మర్డర్ చేశారు, యాంగర్ తో ఇంకొకళ్ళని దూషించారు, ఇంకొకటి ఏదో చేశారు, బట్ ద రూట్ కాజ్ ఈస్ దట్ యాంగర్. మీరు యాంగర్ ని బర్న్ చేస్తున్నారు ఇక్కడ ఈ మెడిటేషన్ తో. కానీ ఈ మీరు ఏదన్నా చేసుకోండి, విత్ దాట్ ఇన్ ద నౌ మూమెంట్, విత్ దిస్ ఆత్మ జ్ఞానం అండ్ బ్రహ్మ జ్ఞానం తెలుసుకొని, నాలో ఈ లూప్ ఉంది, నాకు ఈ ప్యాటర్న్ ఉంది, ఈ రూట్ కాజ్ ఆఫ్ ఆల్ దట్ డిస్ఫంక్షనల్ యాక్టివిటీస్ ఐఎమ్ డూయింగ్ ఈస్ ద బాటమ్ లైన్ ఈస్ యాంగర్. ఆ యాంగర్ ఎందుకు ఉంది, దాంట్లోకి వెళ్తున్నాను, ఆ ఫియర్ ఏదో ఉంది, నన్ను వీళ్ళెవరూ ఐడెంటిఫై చేయరు, నన్ను సరిగ్గా గుర్తించరు అన్న ఫియర్ ఉంది నాలో, దాంట్లో నుంచి యాంగర్ వస్తుంది, దాంతో అంత వినాశనం చేస్తున్నాను. ఆ రూట్ కాజ్కి వెళ్ళి ఎప్పుడైతే మీరు అది తీసుకుంటారో ఇన్ ద నౌ మూమెంట్, ఇప్పుడు మీరు చేసే బ్రహ్మజ్ఞానంతో ఏదైనా చేసుకోండి, మీరు సర్వీస్ చేయొచ్చు,
కానీ మీలో నుంచి అది ఎప్పుడైతే పోయిందో, మీకు ఏది చేసినా సరే నా మొహం మీద ఉమ్మేసినా నాకు యాంగర్ అనేది రావట్లేదు అని ఎప్పుడైతే మీరు ఆ స్థితిలో ఉంటారో, యూర్ బర్నింగ్ ఆల్ యువర్ కర్మాస్ రిలేటెడ్ టు దట్ యాంగర్. మీరు ఎన్ని జన్మలైనా తీసుకోండి. ఎన్ని 100 జన్మల వెనక నుంచి ఉన్న ఆ యాంగర్ రిలేటెడ్ కర్మాస్ అన్నీ కూడా మీరు ఈ నౌ మొమెంట్‌లో విత్ దిస్ నాలెడ్జ్ యూర్ క్లియరింగ్. అంతే. ఓకే. ఓకే. సో, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణంలో కూర్చొని అదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మణ. నేను ఎన్నో చూసి, బుక్స్ చదివి, ఎంతమందియో విని, ఇది నాకు అర్థమైంది క్లియర్‌గా ఏంటంటే, బికాజ్ ఐ వాస్ వెరీ కన్‌ఫ్యూజ్డ్ విత్ దిస్ కర్మ కాన్సెప్ట్. ఎట్లా ఇది? మీరు అడిగిన క్వెషనే నాకు వచ్చింది. బట్ ఐ రీసెర్చ్డ్ సో మచ్. నాకు చాలా అంటే నాకు అది పూర్తిగా నాకు నచ్చలేదు ఆ సెషన్స్‌లో జరిగింది. నేను అందులో నుంచి బయటకొచ్చేసి ఐ స్టార్టెడ్ మై ఓన్ డిగ్గింగ్ ఇంటు దట్ కర్మ టాపిక్. ఇది దానికి ఏంటంటే మనకి ఏదైతే ఉందో ఆ రూట్ కాజ్‌ని పట్టుకొనితే అక్కడ మనం క్లియర్ చేసుకున్నప్పుడు నీకు దాని రిలేటెడ్ ఇయన్నీ బర్న్ అవుతాయి. అదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే. వీఆర్ నాట్ బర్నింగ్ ద పాస్ట్ కర్మ. జరిగిన దాన్ని నేనేం మార్చట్లేదు. దాని రూట్ కాజ్, దాని జ్ఞానాన్ని నేను తెలుసుకొని దానికి సంబంధించినయన్ని నేను బర్న్ చేసుకుంటున్నాను. ఓకే. సో, మనం ఏది చేసినా ఆ తప్పు దేని వల్ల? భయం వల్లనా? కోపం వల్లనా? లేపోతే ఇంకా అసహ్యమా? అసూయ? ఈ అరిషడ్ వర్గాలున్నాయి కదా! ఏదో ఒక దానికి రిలేట్ అవుతది డెఫినెట్‌లీ. అది సో, ఈ దాన్ని జన్మలో క్లియర్ మనకున్న చేసుకోవాలి. పవర్‌ఫుల్ టూల్ ఆ నౌ మొమెంట్ ఇదంతా ఎందుకు ఉంది అంటే, మనం ఈ జన్మలో అన్ని క్లియర్ చేసుకునే టూల్ మనకుంది. అదే ఫ్రీ విల్ అనేది. మనం ఆ ఫ్రీ విల్‌తో అంతా అసలు అన్నీ మర్చిపోయి ఒక లవ్ వైబ్రేషన్ ప్రతి బాడీలో సెల్ అందరిని నేను ప్రేమతో చూస్తున్నానంటే ఇంక అంతకు మించి ఏమీ అక్కర్లేదు. అన్నీ మర్చిపోవచ్చు. అంత వైబ్రేటింగ్ స్టేట్‌లో ఉంటది. దట్స్ ద హైయెస్ట్ వైబ్రేషన్ వన్ కెన్ అచీవ్. అది ఒక సైడ్ ఉంచితే, ఇప్పుడు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మన లైఫ్ అంతా ప్రీ రికార్డెడ్ క్యాసెట్ ఇది ఒకటి వస్తా ఉంటది కదా! ఎప్పుడు. అంటే మనం ఏం చేస్తున్నా ఓకే. అంటే దేవుడు చేయిస్తున్నాడనా? లేకపోతే కొంతమందేంటారు మనకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు. సో, మనం ఎలా యూజ్ చేస్తున్నాము? మనకిచ్చాడు విచక్షణ అనేది ఇచ్చాడు. మనిషి జన్మే కాకుండా విచక్షణ ఇచ్చాడు. మరి విచక్షణ యూజ్ చేసి మనమా? లేపోతే శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటే మరి ప్రతిదీ శివుడి ఆజ్ఞ అనేది ఉంటేనే మనం తిడతాం, ఉంటేనే పొగడతాం, ఉంటేనే గదా ఏదైనా. యెస్. అదెలా వర్క్ అవుతది? అదంతా ఆయన ఆజ్ఞతోనే జరుగుతోంది. కానీ మన ఫేజెస్‌లో మనం ఎప్పుడైతే ఒక ఆహ్, ఒక ఇప్పుడు మనకి పత్రి సార్ చెప్తారు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అని. మనతో ఫ్రెండ్‌షిప్ చేసి మన అందరితోనూ మిత్రత్వం చేస్తున్నాం. దాన్ని మాస్టరీ చేసి నెక్స్ట్ లెవెల్‌కెళ్తున్నాం మాస్టర్స్ అనుకుంటున్నాం. దాని తర్వాత ఉన్నది దైవత్వం. ఆ తత్వానికెళ్ళినప్పుడు ఇయన్నీ కూడా చిన్నగా అనిపిస్తాయి. మనకి శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటే, నాకు ఫ్రీ విల్ ఉంది. నన్ను శివుడు కుట్టమని డెస్టినీలోకి రాసినంత మాత్రాన నేను చేయాలని లేదు. హి ఆల్వేస్ గేవ్ అస్ దట్ ఫ్రీ విల్ అండ్ ఐ హావ్ దట్ పవర్ టు చూజ్ ద రైట్ పాత్. దానికి చాలా అంతరార్థం ఉంది దానికి. అంటే అది నాకింకా కొంచెం క్లియర్‌గా అర్థం అవ్వలేదు. మళ్ళీ ఒకసారి చెప్పరా? అది కొంతవరకు అది అప్లై అవుతుంది. అవును. అంత శివుడి ఆజ్ఞ వల్లే జరుగుతుంది. దానిని అతీతమైనది చేసేది మన బ్రహ్మజ్ఞానం. హ్మ్. దాన్ని హ్మ్. కూడా ఓవర్ రైడ్ చేసేది నేననేది. అంటే ఇప్పుడు మనకు జ్ఞానం రావాలి, మనం ఈ స్పిరిచ్యువల్ పాత్‌లోకి రావాలి అనేది కూడా ఆయన ఆజ్ఞ ఉంటేనేమో కదా! అందరూ రాలేరు. హుహు. ఇప్పుడు లేదు. సోల్‌కెప్పుడు ఫ్రీ విల్ ఉంటుంది. మనకి కిందకొచ్చేటప్పుడు యూ హావ్ దట్ ఫ్రీ విల్. మనకి బుద్ధి అనేది ఇచ్చింది. ఆ బుద్ధితో మనం ఎలా ముందుకెళ్తున్నాం అనేది ఆ ఫ్రీ విల్ అనేది ఒక గొప్ప టూల్ మనకున్నది. మన డెస్టినీలో అదేంటి నువ్వు ఒక దొంగవి అవుతావు అని రాసుండొచ్చు. బట్ ఆ దొంగకి ఎక్కడైనా ఆ ఎన్‌లైటన్‌మెంట్ అనేది ఎక్కడైనా రావచ్చు. గాడ్ హాస్ నో కంట్రోల్ ఆన్ దట్. మనకే ఇచ్చారది. ఓకే. ఓకే. శ్రీధర్ సార్ మీరు అన్‌మ్యూట్ చేసుకోగలుగుతున్నారా? అది అన్‌మ్యూట్ చేసిన తర్వాత 2 మినిట్స్‌కి మళ్ళీ మ్యూట్ అయిపోతుంది మేడం అది. ఎందుకని అది నేను మళ్ళీ కింద ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తున్నాడు. అక్కడ వెళ్ళేసి అన్‌మ్యూట్ ఎవరీవన్ కొట్టారంటే ఇంకా దే కెన్ ఏబుల్ టు డూ దట్. ఓకే.
యాహ్! ఒక్క నిమిషం జై. ఓకే. యాహ్! అన్‌మ్యూట్ చేశాను. మీరెవరైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడండి. సో, యాహ్! ఈ హాయ్ అన్న. బ్రహ్మజ్ఞానం అనేది కూడా మనం ఊరికే ఏదో దాని గురించి తెలుసుకోవడం కాదా, అది మనం అప్లై చేసుకొని పాటించడం స్టార్ట్ చేసి అది దాని నుంచి తెలుసుకున్నది మనం ఎప్పుడైతే పాటిస్తూ ఉంటామో దెన్ ఓన్లీ అప్పుడు ఆ జ్ఞానాగ్ని అనేది మన కర్మల్ని దగ్ధం చేస్తుంది. ఇప్పుడు మనం బుక్ నాలెడ్జ్ తెలుసుకుంటాం. ఓకే. మనం ఆత్మ అది ఇది అని. బట్ నో యూజ్. మనం ఆత్మ అనేది రియల్‌గా మనం ఫీల్ అవ్వగలగాలి ఎలాగా ఆ అనేది. స్థితిలో ఉండాలి. తెలుసుకోవటం కాదు. ఆ హ్మ్. స్థితిలో హ్మ్. ఉండాలి. హ్మ్. యాహ్! ఆత్మస్థితిలో ఉంటా. ఓకే. అవును. ఓకే. మనిప్పుడు ఏది చేసినా సరే, ఏ దేవుడు వచ్చి ఆపడు. మనం వి కెన్ టేక్ ఎ రాంగ్ పాత్. ఎవరొచ్చి ఆపుతారు? ఇక్కడ మనకి భూమి మీదకొచ్చిన తర్వాత మనకు ఆ ఫ్రీ విల్ ఉంటుంది. మళ్ళీ పైలోకాలకెళ్ళినప్పుడు అది వేరే. మళ్ళీ ఇక్కడికొచ్చి నీకు పర్మిషన్ ఎవ్వరు ఇవ్వకపోవచ్చు. కానీ ఒక్కసారి వన్స్ యూ ఆర్ ఆన్ ద ఎర్త్ యూ హావ్ దట్ ఫ్రీ విల్ టు చూజ్ విచ్ ఎవర్ ద పాత్ యూ వాంట్. హ్మ్. ఓకే. యాహ్! థాంక్ శ్రీధర్ యూ సార్ మేడం. చెప్పండి. మీరు ఆన్సర్ చేశారండి. సార్ చెప్పారు కదా! జయ గారు మాట్లాడతారు. జయ గాజుల మాట్లాడండి. యాహ్! ఓకే జై. యాహ్! హాయ్ అన్న. యాహ్! ఇట్స్ వెరీ నైస్. చాలా ఎగ్జాక్ట్‌గా ఇట్స్ లైక్ ఏ ట్రూ వర్డ్స్ అనేది సెషన్‌లో ఉన్నాయన్నమాట. యాహ్! నేనైతే ఒక్కటి చెప్తాను. ప్రతిదీ వాటెవర్ వి ఆర్ ఫేసింగ్ దాన్ని ఎక్స్‌పీరియన్స్‌గా ఫీల్ అయితే లైఫ్ అనేది హ్యాపీగా ఉంటదని ఇట్స్ మై ఒపీనియన్. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని ఫేస్ చేయాలి అంటే దెన్ వి హావ్ ద పవర్. ఆ పవర్ అనేది త్రూ మెడిటేషన్ ద్వారానే వస్తది. సో, సిట్యుయేషన్ అయితే సేమ్‌గా ఉంటది. బట్ దెన్ అది ఎలా హ్యాండిల్ చేయాలి, దాన్ని ఎలా ఫేస్ చేయాలి అనేది మనకెప్పుడైతే పాజిటివ్ ఎనర్జీలో ఉంటామో, అప్పుడది చాలా చిన్నగా, ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఇదుంటదనమాట. సో, దట్స్ వాట్ ఐ ఎక్స్‌పీరియన్స్‌డ్ అండ్ కొన్ని ఎక్స్‌పెరిమెంట్ చేసిని ఫ్రమ్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నాకు తెలిసిందది. కరెక్ట్. యాహ్! బా చెప్పావు. యాహ్! అండ్ ఆల్సో మేడం ఇప్పుడు అంటే నాకు సరోజ మేడం క్లాస్‌లో నాకు తెలిసింది చెప్తానండి. నాకు వచ్చిన జ్ఞానం. పాస్ట్ జరిగిన దాని గురించి ఆ మూమెంట్‌లో ఎందుకు జరిగింది అన్నది తెలియడానికే మనకు ఒక రీజన్ ఉంటుందన్నమాట. అంటే ఇది ఎలా చెప్పాలంటే మీకు ఆ మూమెంట్‌కు ఆ విధంగా మనం బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ అంటారు మేడం. ఎందుకంటే వి డోంట్ నో ఎనీథింగ్. కానీ చేసిన తర్వాత మనకు దాని గురించి తెలిసిందనుకోండి. దెన్ వి ఆర్ రియలైజింగ్ అండ్ దెన్ వి హావ్ స్టార్టెడ్ డూయింగ్ సంథింగ్. మనం రియలైజ్ అయ్యి మళ్ళా జ్ఞానంతో మనం ముందుకు వెళ్తాం. చేసేటప్పుడు మనకు తప్పని తెలిసినప్పుడు జ్ఞానం వల్ల దాన్ని ఆపాలి మనం. ఆ అవును. తప్పు చేయకూడదు అంటున్నాను. కానీ అది జరిగిపోయిందని దాని గురించే పదే పదే థింక్ చేస్తూ మనము జస్ట్ రీల్ వేసుకుంటున్నాం అనుకోండి. ఇట్ వోంట్ హెల్ప్ యూ ఎనీ టైమ్ అని చెప్తారు మేడం నాకు. అవును. సో, అది అయిపోయింది. పాస్ట్ ఈజ్ పాస్ట్. దానివల్ల వచ్చే కర్మ అనేది దానివల్ల కర్మ రావాల్సుంటే వస్తుంది. లేదు మనం దాన్ని దగ్ధం చేసుకోగల స్థితి ఉంటే మనం చేసుకోవచ్చు. అది ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? దానివల్ల నేను బ్యాడ్ అనుకోవటం కూడా ఒక రకంగా తప్పే. ఆ మూమెంట్‌కు ఆ టైంలో ఆ విధంగా మనం బిహేవ్ చేసాం ఎందుకు చేసామంటే దట్ షుడ్ హ్యాపెన్. ఇట్ హ్యాపెండ్. అవును. ఆ టైంకి నాకున్న జ్ఞానంతో అట్లా నేను ఆ జరిగింది. విధంగా చేశాను అంతే. దాన్ని మళ్ళా తలుచుకుంటూ యెస్ అదంటే మీకెలా తెలిసింది తప్పు చేశానని? సో, సంథింగ్ ఈస్ టెల్లింగ్ యూ దట్ యూ డిడ్ ఎ మిస్టేక్. అంటే యెస్. అదే జ్ఞానం మీలో ఉందన్నమాట. సో, దట్ ఈస్ డ్రైవింగ్ యూ టువర్డ్స్ ద పాత్. ఇప్పుడు యెస్. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటే శివుడు చేసేసాడు. తర్వాత ఆ జ్ఞానాన్ని తప్పు చేసామని చెప్పాడు. సో, తర్వాత దాంతో మనం ముందుకు వెళ్లి వి హావ్ టు అచీవ్ దట్. సో, అక్కడ మన జ్ఞానాన్ని పెంచుకోవాలి. అది కూడా మనకు తెలియకుండా అట్లే మూర్ఖంగా వెళ్ళిపోయామనుకోండి. అవును. అలా చేసేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది. సో, ఇక్కడ మేడం అందుకే మనల్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తక్కువ చేసుకోకూడదు. ఈ దేహాన్ని, ఈ శరీరాన్ని ఇచ్చిన తర్వాత ఈ జన్మలో ఎప్పుడు కూడా మనం తప్పు చేశాము అని అనుకోవడానికి లేదు. ఆ మూమెంట్‌కి జరిగిపోయిందది. సో, దానికి మనం చేయాల్సిన కర్తవ్యం ఏమంటే క్షమాపణ చెప్పుకోవటం, ముందుకు పోవటం, ఆ తప్పు మళ్ళా జరగకుండా ముందుకు వెళ్ళటం. అన్నది నేను తెలుసుకుంది మేడం సరోజ మేడం దగ్గర. అవును సార్. కరెక్ట్.
పర్ఫెక్ట్. యాహ్! థ్యాంక్ యూ ఎవ్రీబడీ. ఇంక ఈరోజు సెషన్ ఆపేస్తున్నాను రికార్డింగ్.